చదవబడిన దేవుని వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 1వ వచనములో మనం చూడగలిగితే కీర్తనాకారుడు భక్తి కలిగినటువంటి ఆసాబు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని పట్ల తనకున్నటువంటి ఒక చక్కని దైవికమైన అనుబంధాన్ని బట్టి ఈ 75వ కీర్తన రచిస్తూ ఆ కీర్తనలో దేవుణ్ణి ఇలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాకుండా ఆసాబు అనే భక్తుడు దేవుణ్ణి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానో కూడా చెబుతున్నాడు. భక్తి చేయడం మాత్రమే ముఖ్యము కాదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తుతి నైవేద్యము దేవునికి సమర్పించడమే ముఖ్యం కాదు, ఆ భక్తిని ఎందుకు చేస్తున్నామనే అవగాహన మనకు కలగాలి. అందుకే వాక్యము సెలవిస్తుంది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు తన భక్తులను ఆయన వెతుకుతూ ఉన్నాడంట. భక్తి అందరూ చేస్తున్నారు, ఎందుకు మేము భక్తి చేస్తున్నాం? ఇది అర్థవంతమైందా, అర్థవంతము కానిదా? మేము ప్రభుని అట్లా చేస్తున్నటువంటి ఈ స్తుతి వెనకాల, ఈ ఆరాధన వెనకాల, దైవికమైన ఈ కార్యాల వెనకాల ఏ ఉద్దేశముతో, ఏ విశ్వాసముతో, ఏ ప్రణాళికతో ఈ కార్యాలు చేస్తున్నామని చెప్పి ప్రతి వ్యక్తి పట్ల భక్తి పట్ల అవగాహన కలిగిన భక్తిని మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఏదో రావాలి కాబట్టి వస్తున్నామండి, ఏదో పాడాలి కాబట్టి పాడుతున్నాం, ఏదో స్తుతించాలి కాబట్టి స్తుతిస్తున్నాం, కాలక్షేపంగా వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాకుండా ఆసాబు అనేటువంటి భక్తుడు తాను రాస్తున్నటువంటి కీర్తన భాగంలో దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నానో చెబుతున్నాడు. ఈనాడు చాలామంది వ్యక్తులను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అడిగితే వారు ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారండి? ప్రభువా, ఇదిగో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, మంచి ఇదిగో గృహాన్ని ఇచ్చావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి వ్యాపారాన్ని ఇచ్చావు, ఇదిగో నాకు ఇచ్చినటువంటి సమస్తమైన వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్నవారు ఉన్నారు. కానీ ఈ ఆసాబు భక్తుడు దేవుణ్ణి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడంటే చూడండి, అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఎందుకు నేను మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామంటే నీవు నీ భక్తులకు సమీపంగా ఉన్నావు దేవుడవు కాబట్టి. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు ఎలాంటివాడు మనకు తెలుసు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు తండ్రి, సమాధానకర్త, అద్భుతాలు చేయగలవాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, ఆయన ఎంతో ఉన్నతుడకు దేవుడు. అనేకమైనటువంటి గుణలక్షణాలను గూర్చి, ఆయన యొక్క స్వభావ సిద్ధమైనటువంటి మనస్సును గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన తన భక్తులకు సమీపముగా దగ్గరగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం వినబోతున్న వాక్య అంశం ఏంటంటే సమీపముగా ఉండే దేవుడు. నీ దేవుడు ఎలాంటి వాడయ్యా అని మనల్ని అడిగినప్పుడు మనకు కలిగి ఉండాల్సిన అవగాహన ఏంటయ్యా అంటే నా దేవుడు నాకు సమీపముగా ఉండేవాడు, నా దేవుడు నాకు దగ్గరగా ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గడిచిన దినాల్లో ఒక తల్లి తన బిడ్డను పట్టుకొని స్కూల్కి తీసుకెళ్తూ ఉంది. స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత తల్లి తన బిడ్డ చేయి విడిచిపెట్టింది. ఆ బిడ్డ రోడ్డు దాటి స్కూల్కి వెళుతుంది. అనుకోకుండా రోడ్డు దాటుతుండగా పరిగెడుతూ ఒక వాహనం వచ్చింది. ఆ బిడ్డ ప్రమాదానికి గురైపోయింది. తల్లి గుండెలు బాదుకుంటూ ఏమైనా ఏడుస్తుందంటే, అయ్యో అంతవరకు నా కుమార్తెను జాగ్రత్తగా తీసుకురాగలిగాను, నా కుమార్తె నేను కొంచెము దూరంగా ఉండేసరికి, నా బిడ్డ చేయ నాకు కొంచెము దూరంగా ఉండేసరికి నా బిడ్డ నేను కాపాడుకోలేకపోయాను, నా బిడ్డ నేను ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాను, ఈ విపత్తు నుండి, ఈ దుర్ఘటన నుండి, ఈ గాయాల నుండి నా బిడ్డను కాపాడుకోగలుగును ఎప్పుడయ్యా అంటే నా బిడ్డకు నేను దగ్గరగా ఉండుంటే, నా బిడ్డకు కొన్ని అడుగులు దూరములో ఉండడం కారణం చేత నా బిడ్డను కాపాడుకోలేకపోయానే అని చెప్పి ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉంది. ఈనాడు మన జీవితంలో మనం గమనించగలిగితే, ఇదిగో నేను నీతో ఉంటాను, నీకు నమ్మకంగా ఉంటాను, శ్రమలైనా, కిరుకులైనా, ఇబ్బందులైనా, నీ కొరకు ఏదైనా నేను ప్రాణమన్నా పెడతాను అన్నవారు అనేక మంది కూడా తీరా ఆ సమయం వచ్చేసరికి అనేకులు మనకు దూరంగా మారిపోతూ ఉంటారు, దూరస్తులుగా మారిపోతూ ఉంటారు. కానీ వాక్యం అంటుంది,
భక్తుడైనటువంటి ఆసాబు దేవుని ఎదుట తాను పొందుకున్న అనుభవాన్ని బట్టి అంటున్నాడు, దేవా నేను ఎందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే నువ్వు నాకేదో గొప్ప గొప్ప వాటిని ఇచ్చావని కాదు నాయన, నువ్వు ఎల్లప్పుడూ నాకు సమీపంగా ఉన్నావు, నాకు దగ్గరగా ఉన్నావు, నాకు చేరువుగా ఉన్నావు, అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఆరాధన దేవుడు ఎలాంటి వాడయ్యి అంటే ఆయన ఏ స్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టువాడు కాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యము గుండుము నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఆయన తన కుడి చేతితో తన దక్షిణ హస్తముతో ఆయన నిన్ను పట్టుకుంటున్నాడు, నిన్ను ఆదుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఏంటయ్యా అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడూ నాకు దగ్గరగా చేరువుగా సమీపముగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తుల యొక్క స్టేట్మెంట్స్ మనం చూడగలిగితే అనేక మంది భక్తులు తమ జీవిత అనుభవాలను బట్టి వారు చెప్పగలిగే సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. ఏంటయ్యా అంటే, అయ్యా నా జీవితంలో పలానా పరిస్థితి నాకు ఎదురైనప్పుడు, పలానా కష్టం నాకు ఎదురైనప్పుడు, పలానా ఆపద నాకు ఎదురైనప్పుడు, పలానా పరిస్థితులు కూడా నా జీవితం సాగుతున్నప్పుడు దేవుడు నాకు చేరువుగా ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడు, కనుక నేను తప్పించబడ్డాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి, అయ్యా అగ్నిగుండములోంచి సజీవంగా ఎలా బయటికి రాగలిగారు? వాళ్ళు చెప్పే ఒక అద్భుత సాక్ష్యం ఏంటంటే, అగ్నిగుండములో కూడా మా దేవుడు మాకు సమీపంగా ఉన్నాడు, మా దేవుడు మాతో ఉన్నాడని నమ్మకం మాకుంది. ఎవరికి కనపడాలో ఆయనకి కనపడ్డాడు. ఆయన నెబుకద్నెజరుకు కళ్ళకు కనపడింది ఏంటంటే, ఇదిగో వీళ్ళ దేవుడు వీళ్ళకి సమీపంగా ఉన్నాడు, వీళ్ళ దేవుడు అగ్నిగుండములో కూడా వాళ్లకు దగ్గరగా చేరువుగా ఉన్నాడు. మా దేవుడు అగ్ని వంటి అనుభవాల్లో కూడా మాకు దగ్గరగా ఉన్నాడు. దానియేలు చెబుతాడు, నా దేవుడు నాకు రాత్రంతయు కూడా సింహపు బూల్లో నాకు దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అనేక మంది భక్తుల సాక్ష్యం ఏంటంటే, మా దేవుడు ఏ స్థితిలో కూడా నన్ను విడిచిపెట్టువాడు కాదు, నిన్ను కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు, ఆయన ఎల్లవేళ నీకు సమీపముగా ఉండే దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకే యోబు భక్తుడు ఒక చక్కని సాక్ష్యాన్ని స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేదు, నా చేరువలో పోవుచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని గురించి యోబు భక్తుడు మాట్లాడుతూ, ఇదిగో నా జీవితంలో నేను చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యోబు భక్తుడు అంటున్నాడు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన నాకు చేరువుగా ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన నాకు సమీపముగా ఉన్నా, ఆయన నాకు చేరువుగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో ఆయన నాకు కనపడేవాడిగా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మీద దాకా వచ్చేసిందండి, ఇక అయిపోయిన అనుకున్నానండి, ఇక గుద్దేసిన అనుకున్నానండి, ఇక పడిపోయిన అనుకున్నానండి, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నానండి, దేవుడు కాపాడినట్లుగా ఒక్క క్షణములో ప్రమాదం తప్పేసిందండి, ఒక్క క్షణములో ఆపద నుంచి బయటపడిపోయానండి. కొన్ని కార్యాలు మన కళ్ళకు కనపడుతున్నాయి కనుక నా దేవుడు నాతో ఉన్నాడు, అందుకే తప్పించబడ్డాను, నా దేవుడు నన్ను భద్రంగా సంరక్షించడానికి ఆయన నాకు తోడుగా సంరక్షకుడిగా ఆయన నాకు చేరువుగా ఉన్నాడు. కొన్ని కనపడ్డాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన నాకు దగ్గరగానే ఉంటూ ఆయన నాకు సమీపముగా చేరువుగా ఉంటున్నాడు, కానీ ఆయన నాకు కనపడకుండానే నన్ను కాపాడుకుంటూ ఉన్నాడు అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, యోబు భక్తుని యొక్క సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు నా సంపాదన నాకు చేరువులో ఉండేది, నా బిడ్డలు నాకు చేరువుగా ఉండేవారు, నా ఆస్తులు నా ఆరోగ్యం అన్నీ కూడా ఒకప్పుడు నా దగ్గర ఉండేవి. కానీ ఒకానొక దినాన నేను పరీక్షను అనుభవిస్తున్నప్పుడు, నేను శోధన అనుభవిస్తున్నప్పుడు, నేను అవమానమును అనుభవిస్తున్నప్పుడు, నా జీవితంలో ఒకప్పుడు నాకు ఏవైతే చేరువుగా సమీపముగా దగ్గరగా ఉండేవో ఒకానొకప్పుడు అవన్నీ నాకు దూరం అయిపోయాయి.
నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు, నా ఆరోగ్యం నాకు దూరం అయిపోయింది, నా బంధుమిత్రులు నాకు దూరం అయిపోయారు, నా అనేవారి యొక్క ప్రేమాప్యతలన్నీ నాకు దూరం అయిపోయాయి, నా సంపద అంతా నాకు దూరం అయిపోయింది. నాకు ఒకటి మాత్రం తెలుసు, ఎవరు నాకు దూరం అయిపోయినా నా దేవుడు మాత్రం ఎప్పుడూ నాకు సమీపముగానే, నాకు చేరువుగానే ఉన్నాడు. ఇది భక్తుడైన యోబు గారు చెప్పిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన టాపిక్ ఏంటి? సమీపముగున్న దేవుడు. మొదటి భక్తుడు అయినటువంటి ఆసాబు గారు ఏ సాక్ష్యం ఇచ్చాడు? దేవానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, కారణం ఏంటంటే నీవు నాకు సమీపమున్న దేవుడవు. ఆసాబు గారి సాక్ష్యం. రెండవది యోబు భక్తుని సాక్ష్యం ఏంటి? ఒకప్పుడు అన్నీ నాకు ఉండేవి నాయన, ఒకానొక పరిస్థితుల్లో అవన్నీ నాకు దూరం అయిపోయాయి. ఏవి ఉన్నా ఏవి దూరం అయిపోయినా నాకు ఒకటి మాత్రం తెలుసు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన నాకు చేరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవ భక్తుని స్టేట్మెంట్ కూడా విని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 151వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. చాలమ్మ, దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు తన 119వ కీర్తన 151వ వచనం అంటున్నాడు, యెహోవా నీవు సమీపముగా ఉన్న దేవుడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను గొర్రెలు కాచుకొని గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన నాకు సమీపముగా ఉన్నాడు. సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుంచి ఆయన నాకు సమీపము గుండి నన్ను కాపాడాడు. ఇదిగో యుద్ధ భూమిలో గొల్లియాత్ అనేటువంటి బలవంతుని చేతిలోంచి నన్ను కాపాడడానికి నా దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు. నా జీవితంలో నేను రాజునైన తర్వాత నా కుటుంబంలో, నా జీవితంలో నాకు ఎదురైనటువంటి ప్రతి కష్ట సుఖ ఒడిదుడుకుల్లో, వ్యాధి బాధల్లో, ప్రతి ఒక్క శారీరక మానసిక అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను తప్పించుటకు, కాపాడుటకు ఆయన నాకు సమీపముగా ఉన్నాడు. ఆయన నాకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నేటి వరకు సజీవంగా నిలబడ్డాను. నా దేవుడు నాకు దూరంగా ఉండుంటే నా జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తులు మాత్రమే కాదు, దేవుని ఆత్మ కలిగిన మనందరం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, ప్రభువా ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు నాకు సమీపంగా ఉన్నావు, నా ఆలోచనలకు సమీపంగా ఉన్నావు, నా మనసుకు సమీపంగా ఉన్నావు. కాబట్టి అన్ని పరిస్థితులు తట్టుకొని నేటి వరకు ఇలా బ్రతకగలుగుతున్నాం, ఇలా నిలదొక్కుకోగలుగుతున్నామంటే అది కేవలం ఒకే ఒక్క కారణం ఏంటంటే, ప్రతి పరిస్థితుల్లో కూడా మా దేవుడు మాకు సమీపంగా ఉన్నాడు, మా దేవుడు మాకు చేరువుగా ఉన్నాడు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భక్తులు వారి జీవిత అనుభవాలను బట్టి వారు చెప్తున్న అద్భుతమైన సాక్ష్యాలు ఏంటంటే, ఏ పరిస్థితుల్లో కూడా మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రతి పరిస్థితుల్లో కూడా మా దేవుడు మాకు సమీపముగానే, చెప్పండి, మాకు సమీపంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటంటే, సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. విందాం. పాస్టర్ గారండి, దేవుడు అందరికీ సమీపంగా ఉంటాడా, కొందరికే సమీపంగా ఉంటాడా? ఈ ప్రశ్న అడగగానే చాలామంది అనుకున్న ఆలోచన ఏంటంటే, అదేంటండి పాస్టర్ గారండి, దేవుడు అందరికీ సమీపంగా ఉంటాడు కదా? లేదు, దేవుడు అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. కానీ దేవుడు అందరికీ సమీపంగా ఉండేవాడు మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరికీ ఉపకారే, కానీ దేవుడు అందరికీ చేరువుగా ఉండడు. దేవుడు కొద్ది మందికి మాత్రమే, తన భక్తులకు మాత్రమే దేవుడు సమీపంగా చేరువుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైంది ఉపోద్ఘాతం? దేవుడు అందరికి ఉపకారం చేస్తాడు, కానీ కొంతమందికి మాత్రమే దేవుడు, తన భక్తులకు మాత్రమే దేవుడు సమీపంగా ఉండేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, పాస్టర్ గారండి, దేవుడు ఎవరెవరికి సమీపంగా ఉంటాడో సమయానుకూలతను బట్టి బహుశా 3 విషయాలు చెప్తాను. దేవుడు ఎవరెవరికి సమీపంగా ఉంటాడో. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయం. వాక్యమును చక్కగా అర్థం చేసుకుంటూ, విశ్లేషణ చేస్తూ, గ్రహిస్తూ మనం ముందుకు వెళదాం నిదానంగా. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదవగలిగితే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి
వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? నెంబర్ 1, ఆయన మార్గములో నడిచే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? ఆయన మార్గములో నడిచే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. పాస్టర్ గారు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గములో నడిచారని దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు. అవును, ఆయన వారికి సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే, పగలు వారికి ఎండ దెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ వల్ల వారు సొమ్మసిల్లిపోకుండా, మార్గాయాసము చేత వారు అలసిపోకుండా ఉండడానికి దేవుడు చల్లని మేఘముగా ఆయన వారికి సమీపంగా ఉన్నాడు. రాత్రి వేళ వెలిగించుటకు, రాత్రి వేళ విషపురుగుల ప్రమాదము లేకుండా వెచ్చదనము కలిగించుటకు, మార్గాన్ని చూపించుటకు ఆయన అగ్నిస్తంభముగా వారి వెంట 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో దేవుడు తన ప్రజల వెంట ఉన్నాడు. ఆయన వారికి సమీపంగా ఉండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? మొదటి మాట, ఆయన మార్గములో నడిచే వారికి. ఇశ్రాయేలు దేవుని మార్గంలో నడిచారా అని ఆలోచన చేస్తే విందాం. 430 సంవత్సరాలు ఐగుప్తి అనేటువంటి దేశంలో వారు బానిసలుగా బ్రతికారు. దేశాన్ని పరిపాలించే ఫరో చేతి కింద వారు బానిసత్వాన్ని అనుభవించారు. అతడి యొక్క ఇత్తడి సంకెళ్ళ కింద వారు స్వేచ్ఛ లేని వారిగా, బందీలుగా బ్రతికారు. 430 సంవత్సరాల ఐగుప్తి చెర నుండి వారు విసికిన వారే, వేసారిపోయిన వారే దేవునికి ఒక ప్రార్థన చేశారు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా, మాకు ఐగుప్తు నుంచి విడుదల కావాలి, మేము స్వేచ్ఛను కోరుకుంటున్నాం, మేము స్వతంత్రను కోరుకుంటున్నాం, ఈ ఫరో యొక్క సంఖ్యల నుంచి మాకు విడుదల కావాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని మోషేను నాయకునిగా పంపి దేవుడు వారి ఎదుట కార్యాలు చేసి వారిని స్వతంత్రులుగా, స్వేచ్ఛనిచ్చి వారికి కానాను యాత్రలోకి దేవుడు వారి వాగ్దాన దేశంలోకి నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఐగుప్తు దేనికి సూచనగా ఉంది? ఐగుప్తు పాపానికి సూచనగా ఉంది. ఐగుప్తు లోకానికి సూచనగా ఉంది. మానవుడు తన జీవితంలో ఎంతో కాలం తన జీవితంలో పాపపు తలంపుల చేత, పాపపు ఆలోచనల చేత, పాపము చేత ఈడవబడిన వాడే, మరులు కొలపబడిన వాడే ఐగుప్తు అనేటువంటి లోకములో, పాపములో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఒకానొక దినాన మానవుడు ఆ పాపములో, లోకములో బ్రతికి విసికి వేసారి అనుకున్నాడు, ఈ పాపము సంకెళ్ళు నన్ను బంధించేశాయి, ఈ పాపపు దురలవాట్లు, ఈ పాపపు వ్యసనాలు, ఈ పాపపు స్నేహాలు, ఈ పాపపు బంధకాలు నన్ను ఎంతగానో కూడా కృంగదీస్తున్నాయి. కాబట్టి దేవా, నాకు ఈ పాపము నుంచి విడుదల కావాలి, ఐగుప్తు నుంచి విడుదల కావాలి. సాతానుగా ఉన్నటువంటి, ఈ యొక్క లోకాధికారిగా ఉన్నటువంటి ఈ ఫరో చేతి నుంచి నాకు విడుదల కావాలి, పాపపు సంకల నుంచి నాకు విడుదల, స్వేచ్ఛ. క్రీస్తు ఈ స్వతంత్రం మీకు అనుగ్రహించుట కొరకు అలనాడు మోషే పంపించబడ్డాడు. ఇలనాడు పరలోకము నుండి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఆయన మనకు బహుమానంగా పంపి, ఆయనను మన మధ్యన పంపి, ఆయన రక్తము క్రయధనముగా చెల్లించడం ద్వారా మనము లోకము, పాపము, ఐగుప్తి ఆ చెర నుంచి మనము స్వతంత్రులుగా రక్షణ ద్వారా బయటకు విడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఎప్పుడైతే మనము రక్షణ అనుభవాన్ని పొంది, బాప్తిస్మం అనుభవాన్ని పొంది, మనము పాపపు సంఖ్యల నుండి, ఐగుప్తి పాపపు చెర నుంచి, లోకము నుంచి బయటపడ్డామో, మనం ఒక తీర్మానం తీసుకున్నాం. ఏంటి మన తీర్మానం అంటే, రక్షింపబడిన వ్యక్తి ఒక తీర్మానం ఏంటి తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూస్తూ వాగ్దానము చేయబడిన పరమ కానానుకు ఆత్మీయ ప్రయాణం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలు స్వేచ్ఛను కోరుకున్నారు, విడుదల పొందుకున్నారు. దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చిన తర్వాత, ఐగుప్తి బానిసత్వము నుండి, ఫరో ఇత్తడి సంఖ్యల నుండి వారు బయటకు వచ్చిన తర్వాత, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పుడు మీరు స్వతంత్రులయ్యారు, ఇప్పుడు మీరు స్వేచ్ఛను పొందుకున్నారు, ఇప్పుడు మీ ప్రయాణం ఎటువైపు? వాళ్ళు చెప్పారు, మా ప్రయాణం కానా వైపు.
వాగ్దాన దేశం వైపు మా ప్రయాణం ఏంటి? ఓ రక్షింపబడిన వ్యక్తి, బాప్తీసం పొందిన వ్యక్తి, యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన సంగమా, ఈరోజు బాప్తీసం పొందిన తర్వాత నీ ప్రయాణం ఎటువైపు? ఒక ఆత్మీయుడు చెప్తాడు, నా ప్రయాణము వాగ్దానము చేయబడినటువంటి పరమ కానాను అని పిలువబడేటువంటి పరలోకం వైపు నా ప్రయాణం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు కానాను మార్గములోనికి వారు నడవడానికి ఇష్టపడ్డారు. ఈనాడు యేసు రక్తముతో కడగబడిన ప్రతి విశ్వాసి పరమ కానానును పిలువబడే పరలోకం చేరడానికి ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాడు. కనుక ఆయన మార్గములో నడుచు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలుకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి, ఆహారము కావాలంటే పరలోకపు ధాన్యం అని పిలువబడేటువంటి ఆకాశపు ధాన్యం అనే మన్నాను పట్టి, అయ్యా మంచినీళ్ళు కావాలంటే చేదైన నీరును మధురంగా మార్చి, అయ్యా మాంసము కావాలంటే పూరేళ్లను మాంసముగా వారికి ఇచ్చి, నీళ్లు లేవంటే ఇదిగో బండలో నుంచి విస్తారమైన జల ప్రవాహము కలిగించి, ఇవన్నీ ఎందుకు దేవుడు వారికి సర్వ సమృద్ధినిస్తూ సమీపంగా నడిచారంటే వారు కానానుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానానుకు వెళ్ళే మార్గములో వారు అడుగులు వేస్తున్నారు. ఈరోజు దేవుడు మనకెందుకు సమీపంగా ఉంటాడు అంటే ఒకే ఒక కారణం. మొదటి కారణం ఏంటంటే ఆయన యొక్క పరమ కానాను అంటే పరలోకానికి వెళ్ళే ఆత్మీయ మార్గములో మనం భక్తి చేస్తూ నడుస్తున్నాము కాబట్టి ఆయన మనకు సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మొదటి మాట, ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడు? ఆయన మార్గములో నడుచు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇశ్రాయేలు ఎందుకు ఆయన సమీపంగా ఉన్నాడు? ఆయన అబ్రహాముకు మాట ఇచ్చాను కాబట్టి, ఇస్సాకుకు మాట ఇచ్చేశాను కాబట్టి, ఇక మాట తప్పదు కాబట్టి ఇస్తానని చెప్పి అనుకున్నాడు ఆయన? లేదు. వారు బయటకు విడిపించబడిన తర్వాత స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నప్పుడు వారి తీర్మానం ఏంటి తెలుసా? ప్రభువా, మేము కానాను మార్గములోనే నడుస్తాం. అందుకే వాక్యం సెలవిస్తుంది చూడండి, కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు, ఆయన మార్గము యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన త్రోవలో నడుచువారు. ఎవరికైనా సమీపంగా ఉంటాడో ఆయన త్రోవలో, ఆయన మార్గములో నడుచు వారందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి నెంబర్ వేస్తున్నా. ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటంటే, నా దేవుడు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు? మొదటి మాట, ఆయన మార్గములో నడిచే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చిన తర్వాత వారు కానాను మార్గములో నడవడానికి ఇష్టపడ్డారు. గనుక ఆ మార్గములో కానాను చేరేంత వరకు ఆయన వారికి సమీపంగానే ఉన్నాడు. అందుకే వాళ్ళ కాళ్ళు యొక్క మడములు వాయలేదు. మనం కొంచెం నడితే కాళ్ళు వాసిపోతాయి. చేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. వేసుకున్న బట్టలు, ఆయన అంత సమీపంగా వారిని పట్టుకుని ఉన్నాడు. కారణం ఏంటంటే వారు కానాను మార్గములో నడవడానికి ఇష్టపడ్డారు. ఈరోజు ఆయన మనకు ఎందుకు సమీపంగా ఉంటున్నాడంటే ఈ ఆత్మీయ ప్రయాణంలో కూడా మనము పరమ కానాను వైపు అడుగులు వేస్తూ భక్తి చేస్తున్నాము. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు, ఆయన మార్గముల యందు నడుచు వారందరూ. ఈ మొదటి బాయిలో కొన్ని సబ్ పాయింట్లు చెప్తాను. పాస్టర్ గారండి, దేవుని మార్గములో నడిచే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు చెప్తున్నారు కదా, అసలు దేవుని మార్గం ఎలాంటిది? ఒకసారి మీకు వాక్యం చెప్పాను, ఆయన మార్గం ఎలాంటిది 7 మాటలు చెప్పాను. ఆ మాటలు కాకుండా కొత్త మాటలు చెప్తాను. దేవుని మార్గం ఎలాంటిది 7 విషయాలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటి పాయింట్లోనే. అమ్మా, మొదటి మాట, దేవుని మార్గం ఎలాంటిది? వాక్యమును చూద్దాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 2వ వచనం. నిర్దోషమైన మార్గము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మార్గం ఎలాంటిది అని మనం ఆలోచన చేయగలిగితే, కీర్తనాకారుడు దేవుని మార్గమును గురించి మాట్లాడుతూ 101వ కీర్తన 2వ వచనములో సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని మార్గము నిర్దోషమైన మార్గము. ఏ దోషము లేని మార్గము, ఏ కళంకము లేని మార్గము. ఇదిగో అది ముడతైనను, అది మచ్చైనను, అది డాగైనను, అది కళంకమైనను ఏదీ లేదు మార్గం. ఎందుకంటే ఆయన నిర్దోషి అయిన వాడు గనుక ఆయన మార్గములో నడుచు వారందరినీ ఆయన రక్తముతో కడిగి ఆయన నిర్దోషులుగా మార్చగలిగిన వాడు గనుక వాక్యం సెలవిస్తుంది దేవుని మార్గం ఎలాంటిది? చెప్పరేంటమ్మా?
అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు రకరకాల దోషాలు మనం అంటగట్టుకున్న ఫలానా దోషం ఫలానా దోషం ఫలానా దోషం, క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి సమస్త దోషముల నుండి విడుదల పొందాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. భక్తుడు అంటాడు, నా దోషములన్నింటినీ నా సంకటములన్నింటినీ ఆయన కుదిర్చాడు. ఇంకా నాకు దోషం ఉంది, ఇంకా నాకు మైలు ఉందంటే నువ్వు మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. క్రీస్తు స్వతంత్రం మీకు అనుగ్రహించాడు కన్నా మరలా మీరు ఎదురులేండి, మంచి రోజేండి, చెడ్డ రోజేండి, వాస్తేండి, జాతకమేండి, ముహూర్తమేండి అని నువ్వు అంటున్నావంటే క్రీస్తు నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని వదులుకొని మరలా నువ్వు ఐగుప్తుకు వెళుతున్నావు, మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నావు. నువ్వు మరలా బందీవే, భక్తి చేస్తున్న బందీవి, మారు మనసు పొందలేని బందీవి. వాక్యము సెలవిస్తున్న మాట, దేవుని మార్గము నిర్దోషమైనది గనుక ఆ మార్గంలో నడిచే అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు గనుక నీ జీవితంలో కూడా నిర్దోషిగా నీవు బ్రతుకుదువుగాక. రెండవది, దేవుని మార్గం ఎలాంటిది? వాక్యమును అడుగుదాం. చూడండి, కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 13వ వచనం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. చాలమ్మా, దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని మార్గం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. నీ చేతిలో నా గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఆ గ్రంథములో చెప్పబడుతున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ గ్రంథములో రాయబడిన మాటలు పరిశుద్ధమైనవి. ఆ గ్రంథాన్ని ఎవరు చదువుతారో, ఎవరు అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన పరిశుద్ధులుగా మార్చగలిగిన వాడు. అందుకే బైబిల్ అంటుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులైండుడి. దేవుని మార్గము పరిశుద్ధమైనది. ఆయన మార్గములో నడుచు వారందరినీ కూడా ఆయన పరిశుద్ధులుగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మూడవది, దేవుని మార్గం ఎలాంటిది? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 14వ వచనం. సర్వ సంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గమును బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మార్గం ఎలాంటిది? శాసనముల మార్గము. శాసనములు అనగా వాక్యానుసారమైన మార్గము. దేవునికి స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరిస్తూ అనగా అర్థం ఏంటంటే, దేవుని మార్గము వాక్యానుసారమైన మార్గం. అది ఇరుకైన మార్గం, అది సంకుచితమైన మార్గం. లోకపు మార్గము విశాల మార్గం. వాడు ఎలాగన్నా బతకొచ్చు, ఎలాగన్నా తిరగొచ్చు, ఎలాంటి బట్టలన్నా వేసుకోవచ్చు, ఎలాంటి వాటినైనా చూడొచ్చు, ఎలాంటి మాటలైనా మాట్లాడొచ్చు, ఎలాంటి స్నేహాలన్నా చేయొచ్చు. కానీ దేవుని బిడలకు మాత్రము అవి ఏవి తగినవి? అది శాసనాల మార్గం, అది ఆజ్ఞల మార్గం, అది వాక్యానుసారమైన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ తన జీవితానికి వాక్యమును హద్దుగా పెట్టుకుంటాడంట. ప్రవక్త అంటాడు, నువ్వు ఆకాశమునకు హద్దులు నియమించవయ్యా, నువ్వు సముద్రమునకు హద్దులు నియమించావు. దేవుడంట తన చేతితో ఇసుకను పట్టుకుని ఆ ఇసుకను సముద్రపు ఒడ్డున వేసి సముద్రముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడంట, ఓ సముద్రమా, నువ్వు ఎంతటి ప్రవాహముతో, ఎంతటి ఘోషతో, ఎంతటి ఎత్తు అలగా నువ్వు వచ్చినా కానీ ఇదిగో ఈ సముద్రమును నీ అల తాకగానే నీకు దేవుడు చేసిన ఒక నిబంధన గుర్తు రావాలి. దేవుని మాట, శాసనం నీకు గుర్తు రావాలి. ఏంటంటే నీ హద్దింత వరకే కదా. అలా ఎంతో వేగంగా వస్తుంది. ఇసుకను తాకగానే దేవుని మాట గుర్తొస్తుంది, నా హద్దుదే అని చెప్పి మరలా ఆయన ఆకాశమునకు, సముద్రమునకు, భూమికి హద్దులు నియమించాడు. ఒక దేవుని బిడ్డకి ఏది హద్దు? వాక్యమే హద్దు. దేవునికి స్తోత్రం. వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క శాసనం. ఒక దేవుని బిడ్డ ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, దైవ భక్తి కలిగిన స్త్రీకి తగినట్లుగా ఎలాంటి నడవడికతో, వస్త్రధారణతో ఉండాలి, ఇవన్నీ కూడా వాక్యం అనే శాసనము, వాక్యం అనే హద్దులుగా మన జీవితంలో మనం ముందుకు సాగుదుముగాక. అంటే దేవుని మార్గము శాసనాల మార్గము. అంటే దేవుని వాక్యము, మా దేవుని మార్గము వాక్యానుసారమైనటువంటి. ఒక దేవుని బట్టి ఏ పని చేసినా అది వాక్యము నాకు అంగీకారం అయితేనే చెయ్యాలి. పెద్ద పెద్ద పాస్టర్ గారులు చెప్పారండి, నమ్మాల్సిన అవసరం లేదు. అది వాక్యము దాన్ని అంగీకరిస్తుందా, వాక్యము దాన్ని ఆమోదిస్తుందా, వాక్యములో అలా రాయబడిందా, వాక్యములో అలా చేయమని దేవుడు చెప్పాడు. అయితే ఎంత పెద్ద పాస్టర్ గారైనా, ఎంత చిన్న పాస్టర్ గారు చెప్పినా నమ్మొచ్చు. ఎందుకు? అది వాక్యానికి అనుసంధానం అయి ఉంది కాబట్టి. పౌలు అన్నారు, నేను చెప్పిన సువార్త తప్ప,
నేను ప్రకటించిన క్రీస్తును తప్ప పరలోకము నుండి దేవదూత వచ్చి ఇంకొక సువార్త ప్రకటించిన అది అబద్ధమే, అతడు అబద్ధికుడే, మీరు నమ్మాల్సిన అవసరము. అంటే దేన్ని నమ్మాలి మనం? మనిషినా వాక్యాన్న? ఈరోజు ఆత్మీయ దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే చాలామంది భక్తి కలిగిన వారు సైతము, ఏర్పరచబడిన వారు కూడా మోసగించబడిన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి వీళ్ళ వాక్యానికి అది మనిషిని నమ్ముతారు. ఆయన చెప్పాడు కాబట్టి అది నిజమేనండి, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన కరెక్టేనండి, అంత పెద్ద వ్యక్తి చెప్పాడు కాబట్టి ఆయన నోట్లోంచి ఏదొస్తే అదే మాకు శాస్త్రమేండి. మరి వాక్య శాస్త్రం ఏమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెంబడించాల్సింది మనిషిని కాదు. మనిషి బలహీనుడు, కానీ దేవుని వాక్యము బలము గలది. ఎంతటి బలము గలదంటే అది రెండంటుల వాడిగల ఖడ్గము వలె. దేవునికి స్తోత్ర. ప్రాణాత్మ దేహములను మూలుగులను విభజించునంత శక్తి గలది. దేవుని వాక్యము బలము గలది. మనిషి మాట బలహీనమైంది. కాబట్టి నువ్వు వెంబడించాల్సింది మనిషిని కాదు. ఎవరేం చెబుతున్నా ఖచ్చితంగా నువ్వు దేని పరిశోధన చెయ్యాలి? చెప్పండి. వాక్యమును పరిశోధించాలి. ఇది వాక్యములో ఉందా? ఇది వాక్యం అంగీకరిస్తుందా? ఇలా చేయమని, ఇలా ఆచరించమని బైబిల్ దాంట్లో దేవుడు అంగీకరిస్తున్నాడా అని వాక్యమును ఆధారముగా చేసుకొని నువ్వు నడవగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆయన శాసన మార్గములో నడిచే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని మార్గం ఎలాంటిది? తర్వాత మాట మనం వినే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. అమ్మా, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. దేవునికి స్తోత్రం. 4వ మార్గము, 4వది ఎలాంటిదయ్యా అంటే దేవుని యొక్క మార్గము నరకము నుండి, పాతాళం నుండి తప్పించేటువంటి జీవ మార్గం. నువ్వు ఏ మార్గంలో బతుకుతున్నావు? చాలామంది అంటారు, ఆ మతంలోకి దిగిపోయావా, ఆ మతంలోకి వెళ్ళిపోయావా? నువ్వు చెప్పాలి, నేను మతంలోకి దిగలేదు, మతంలోకి వెళ్ళలేదు, నేను జీవ మార్గములో అడుగులు వేస్తున్నాను. నా జీవమును ఇదిగో నాకు నిత్య జీవం ఇచ్చే మార్గములను ఉన్నాను. క్రైస్తవ్యం మతం కాదయ్యా, అది జీవములోకి నడిపించే మార్గం. వాక్యము సెలవిస్తుంది. మార్గము ఎలాంటిదయ్యా అంటే జీవ మార్గము. దేవునికి స్తోత్రం. ఆయన మార్గము నిర్దోషమైనది, ఆయన మార్గము పరిశుద్ధమైనది, ఆయన మార్గము శాసనం అనగా వాక్యానుసారమైన మార్గం. 4వది ఆయన మార్గము జీవ మార్గము. 5వది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. దేవుని మార్గం ఎలాంటిది? వంకర మార్గం కాదు, తప్పుడు మార్గం కాదు. కొంతమంది అనుకుంటారు, ఎలాగైతేనే డబ్బున్నోడిని అయిపోవాలి, ఎలా అయితేనే పెద్దోడిని అయిపోవాలి, ఎలా అయితే నా పొరుగోడు కంటే నేను డబ్బున్నవాడిని గొప్పని అయిపోవాలి, ఏ మార్గం అయితేనే, ఏ దారి అయితేనే నేను సంపాదించేయాలి. బైబిల్ అంటుంది దేవుడు అనుమతించడు. ఎందుకనగా యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన ఒక వ్యక్తి ఆయన చూపిన మార్గములోనే నువ్వు ఎదగాలి. ఆమెను చెప్పండి. దేవుని ఎరగని వారు అడ్డదారులు దొక్కుతారు, అన్యాయపు దారులు దొక్కుతారు, ఒకరినొకరు మోసగించుకుంటూ అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తూ బ్రతుకుతారు, గొప్పవాళ్ళు అయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని నమ్మిన వాడు దేవుడు చూపిన మార్గం అది రాజమార్గం. దేవునికి స్తోత్రం. వాక్యం ఉంటుందని రాజులకు రాజు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరముకి తన వెలుగులోకి మనం పిలిచిన వాళ్ళు తెలుసా, ఆయన రాజులైన యాజక సమూహంగా మనల్ని నిలబెట్టాడు. గనుక దేవుని బిడ్డ ఆయన మార్గములో నడుస్తూ ఆయన తగిన కాలముందు హెచ్చించు వరకు ఎదురు చూస్తాడు. ఆమెను చెప్పండి. దాని మన భాషలో పెద్దలు ఏమన్నారంటే, పరిగెట్టి పాలు తాగడం కంటే దేవుడు ఒక టైం ఎత్తాడు రా బాబు, అప్పుడు దాకా ఆగలేక పరిగెట్టావనుకో ప్రమాదాలు వచ్చేస్తాయి, ఆరోగ్యాలు పోతాయి, ఆగిపోతాయి. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చే టైం వస్తే ఎవ్వరాపినది ఆగతాం. దేవుడు ఇవ్వని దాన్ని నువ్వెంత పరిగెట్టినా, ప్రభు అన్నాడు కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ఏం సంపాదించుకున్నాడంట? సర్వలోకం సంపాదించేశాడు. ఇదిగోండి నాకు ఇదిగో సర్వలోకము సంపాదించాడు. కానీ తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడు సంపాదించుకున్న దానికి ఏం ఉపయోగం? సంపాదించుకోవాల్సింది డబ్బులు ఆస్తులు కాదు,
దేవుడిని తగిన కాలం ముందు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అవన్నీ ప్రవేశిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు, దేవుడు నిన్ను అప్పిచ్చువాడిగా నిలబెడతాడు. అప్పటి వరకు ఆయన మార్గములో నువ్వు నమ్మకంగా ఆ రాజ్య మార్గములో నువ్వు నడుద్దువుగాక. ఆమెను చెప్పండి. ఆ మార్గాన్ని విడిచి వెళ్ళిన వారు కొద్ది కాలం ఎదిగారు. ఎంత ఎదిగారో అంతగా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. దేవుని మార్గం ఎలాంటిది? మాట్లాడండి, చెప్పరేంటి? అప్పుడు మీరు అనుకోవాలి, నా రాత ఏంటో, నా బతుకేంటో, నా సంపాదన ఏంటో, నా రాబడేంటో అనొద్దు. నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావు కదా, దేవుడు నీ జీవితంలో కూడా ఒక ఆశీర్వాదకరమైన మలుపును పెట్టునుగాక. ఆమెను చెప్పండి. ఆయన ఏదైనా మార్చగలడు, ఆయన ఏదైనా సరి చేయగలడు. వాక్యం చదవడం కాదు, వాక్యము నమ్ము. ఆయన పెంట కుప్పల మీద ఉన్న దరిద్రులను తీసుకెళ్తాడంట. ఎక్కడికే? దావీదు అన్నాడు, ఒకరోజు మాసిపోయిన బట్టలు వేసుకునేవాడిని అండి, రాజబట్టలు ఇచ్చాడు, రాజవస్త్రాలు ఇచ్చాడు. ఒకప్పుడు సల్దనం తినేవాడిని అండి, రాజభోజనం ఇచ్చాడు. ఎండ దెబ్బ తగలకుండా తలకు పాక కట్టుకునేవాడిని అండి, కిరీటాన్ని ఇచ్చాడు. చేతిలో దుడ్డు కర్ర, దండము కర్రలు ఉండేవండి, జీవము లేని కర్రలు ఉండేవండి. నా చేతికి రాజదండం ఇచ్చాడు. అర్థమైందా? ఎక్కడో ఉండేవాడినండి, సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. దేవునికి స్తోత్రం. దరిద్రులను సింహాసనం మీద కూర్చోబెడతాడు. దరిద్రుడైన లాజరును పరలోక సింహాసనం తండ్రి గుండె మీద పడుకోబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి లేవు ధనవంతులు పేదోడు అనే భేదాలు, మనుషులకు ఉన్నాయి. ధనవంతుడా, ఓకే, పేదోడా, నువ్వు ధనవంతుడు కాబట్టి నీకు పలానా దర్శనం, నువ్వు పేదోడు కాబట్టి నువ్వు 6-7 గంటలు 10 గంటలు వేచి చూడాలి. నేను అంటున్నాను, మనుషులకు మధ్యన ఉందయ్యా, దేవుడికి కూడానా? దేవుడు ధనవంతుడిని ఒకలాగా పేదవాడిని ఒకలాగా చూసేలా ఉంటే ముందు ధనవంతుని తీసుకెళ్ళిపోవాలి గుండెమే పడుకోబెట్టుకుంటాక పరలోకానికి. కానీ దరిద్రుడకు కురుపులతో అల్లాడిపోతున్నటువంటి బట్టలు కూడా సరిగా లేనటువంటి లాజరుని తీసుకెళ్లి గుండెమే పడుకోబెట్టుకున్నాడు. సన్నపు నార వస్త్రములు ధరించి బహుగా సుఖపడుతూ సుగంధ చెక్కలతో, గంధపు చెక్కలతో కాల్చబడిన వాడిని నరకానికి వదిలేశాడు. కారణం ఏంటి తెలుసా? దేవునికి నీ ఆర్థిక స్తోమత కాదు, నీ ఆధ్యాత్మిక స్థితి కావాలి. దేవుడికి ఏం కావాలి? నీ ఆర్థిక స్తోమతని బట్టి దేవుడిని అంచనా వేయడు. ఈనాడు మారిపోయింది. మీటింగ్స్లో కూడా విఐపి చైర్స్, చర్చిలో కూడా విఐపి చైర్స్. నువ్వు మందిరాన్ని వ్యాపార టిల్లుగా మార్చేసావు కదయ్యా. లేదు, ఆయన మార్గము రాజమార్గము. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 5 విషయాలు. 6 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. సమయం అయిపోతుంది త్వరగా. దాని మార్గములు, దేవుని మార్గములు రమ్య మార్గములు, ఆ త్రోవలన్నీ క్షేమకరములు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, నేను నా కుటుంబము సంఘము క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలండి? వాక్యం సెలవిస్తుంది, దేవుని మార్గములో నువ్వు నడవడం ద్వారా ఆయన మార్గములు రమ్యమైనవి, ఆయన మార్గములో క్షేమకరములు. కోరహు కుమారులు అంటారు, యెహోవా నీ మందిర ఆవరణములు ఎంత రమ్యమైనవి. రమ్యము అంటే అబ్బా మంచి లైటింగు, మంచి సౌండ్ సిస్టమ్, లోపలంతా సీలింగ్, ఇది కాదు రమ్యం అంటే. దేవునితో నువ్వు గడుపుతున్నప్పుడు నీ ఆత్మ పరితాపముతో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. అందుకంటే భక్తికి ఉద్రేకం కాదు, భక్తికి ఒక ఉద్దేశం ఉండాలి. నీ ఉద్దేశం సరైనదైతే నీ భక్తిని నువ్వు ఉద్యమంలోకి తీసుకెళ్తుంది. నువ్వు ఉద్రేకపడే వ్యక్తివైతే ఎంత ఎత్తెదుగుతావో అంత సల్లారిపోతావు, మందిర గుమ్మం దాటాక, డ్రమ్ము శబ్దం ఆపేశాక. కాబట్టి భక్తిలో ఉద్రేకం కాదు, ఉజ్జీవం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. దేవుని మార్గం ఎలాంటిది? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గము చాలు తల్లి, చక్కని మార్గం. దేవుని మార్గం ఎలాంటిదంట? మంచి మార్గం, చక్కని మార్గం. ఆమెను చెప్పండి చాలు. ప్రస్తుతానికి 7 మార్గాలు చెప్పాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఈ మార్గం కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీటిని టచ్ చేయకుండా ఇంకా 7 మార్గాలు వేరే వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను.
సౌలు పౌలుగా మారిన తర్వాత అననీయకి దేవుడు చెప్తాడు, అతడు తిన్నని మార్గములో ఉన్నాడు. సౌలు దేవుని మార్గం తిన్ననిది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మార్గం ఎలాంటిది? నెంబర్ 1, దేవుని మార్గము నిర్దోషమైన మార్గము. నెంబర్ 2, దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గము. నెంబర్ 3, దేవుని మార్గము శాసన సంబంధమైన వాక్యానుసారమైన మార్గము. నెంబర్ 4, దేవుని మార్గము జీవ మార్గము. నెంబర్ 5, దేవుని మార్గము అమ్మా రాజ్య మార్గము. 6వది దేవుని మార్గము అమ్మా రమ్యమైనది క్షేమకరమైన మార్గం. 7వది దేవుని మార్గము చక్కని మార్గము. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు ఎవరికి సమీపస్తుడు? దేవుడు ఎవరికి సమీపస్తుడు? నెంబర్ 1, ఆయన మార్గములో నడుచు వారికి ఆయన సమీపస్తుడు. దేవుని మార్గములో అంటే కానాను మార్గములో నడవడానికి ఇశ్రాయేలు ఇష్టపడ్డారు కాబట్టి ఆయన వారికి మేఘముగా అగ్నిస్తంభముగా సమీపంగా ఉన్నాడు. ఆయన మార్గం ఎలాంటిది? ఆయన మార్గము 7 విషయాలు మీకు చెప్పాను. కాబట్టి ఆ గొప్ప మార్గములో నువ్వు నడుస్తున్నావు ఈరోజు. ఆ మార్గమే రక్షణ మార్గము, ఆ మార్గమే భక్తి మార్గము, ఆ మార్గమే జీవ మార్గము, ఆ మార్గమే వాక్య మార్గము. ఆ మార్గములో నడుస్తూ నీ గమ్యం ఏంటంటే వాగ్దానమైనటువంటి పరలోకపు కానాను చేరాలి. దేవునికి స్తోత్రం. అర్థమైతే 2 పాయింట్కి వెళ్తాను. అర్థమైందా? అర్థమైంది. 2వ మాట, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? నెంబర్ 2, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? వాక్యాన్ని చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడో? ఆయన మార్గములో నడిచే వారికి సమీపంగా ఉంటాడు. నెంబర్ 2, ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడో? ఆయనకు మొరపెట్టు వారికి. లేదు, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. నాకు అర్థం కాని మాట ఏంటంటే, ఆయనకు మొరపెట్టు వారికి అని సమీపంగా ఉన్నాడు అని చెప్పొచ్చు కదా. ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి అన్నాడు. ఎందుకు ఆ మాటను దేవుడు అంటే, ఈ లోకంలో చాలామంది మొరపెడుతున్నారు. నామకార్థమైన మొర, విజ్ఞాపన ఇచ్చారు కాబట్టి, ప్రార్థన చెయ్యాలి కాబట్టి, ఏదో కష్టమో అవసరం వచ్చింది కాబట్టి నామకార్థంగా ఏదో ప్రార్థన చేసుకుంటూ గడిపేస్తున్నారు. కానీ నిజమైన మొర ఎలాంటిదో తెలుసా? వాక్యం ఉంటుంది, నిజమైన మొర ఖచ్చితంగా జవాబును పొందుతుందంట. ప్రార్థనలు అందరూ చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం నిజమైన జవాబును పొందడానికి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. పరిశేడు ప్రార్థన, సుంకరి ప్రార్థన, అనేక ప్రార్థనలు ప్రభు చూపించాడు మనకు ఉదాహరణగా. కాబట్టి మొరపెట్టడం కాదు, నీ ప్రార్థనలో ఏముండాలి? నిజము. దట్ మీన్స్ నిజాయితీ. భక్తిలో ఏముండాలి? భక్తిలో ఏముండాలి? మన భక్తిలో దేవుడు నిజాయితీని చూస్తాడు. నిజాయితీతో ప్రార్థించాలి. నీ మోకాలలో నిజాయితీ ఉండాలి, నీ స్థుతిలో నిజాయితీ ఉండాలి, నీ ఆరాధనలో నిజాయితీ ఉండాలి. నువ్వు దేవుని ఎదుట చేసే ప్రతి దైవ కార్యాలలో వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో, పాస్టర్ గారు కళ్ళు తెరిచి చూస్తాడేమో అని చెప్పి ఎవరో చూస్తున్నారని మోకలేయడం కాదు, ఎవరో గుర్తిస్తారని చేయడం కాదు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు పొగిడినా పొగడకపోయినా, ఎవరు పైకి నిలబెట్టినా నిలబెట్టకపోయినా, దేవా నేను చేసిన కార్యం నీకు కనపడితే చాలు, నువ్వు గుర్తిస్తే చాలు, ఎందుకంటే నాకు వచ్చే ఫలితం నీ దగ్గర నుంచి రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పొగడత గొప్పదా? దేవుడిచ్చే గుర్తింపు గొప్పదా? కానీ మనిషికి పొగడతే కావాలి. పప్పుకు తాలింపు ఉండాలంట, తాలింపు లేకపోతే పప్పు రుచి ఉండదంట. పప్పుకు తాలింపు, గుడ్డకు జాడింపు, మనిషికి పొగిడింపు. గుడ్డకు జాడింపు ఉండాలి, లేకపోతే మురికి వదలదు. నేను చదువుకున్నప్పుడు మా ప్రిన్సిపాల్ గారు చెప్పేవారు ఏంటంటే, నిన్ను ఎవరన్నా పొగుడుతున్నారంటే నేను ఖాళీ చెంచాతో తినిపిస్తున్నారని అర్థం. తినిపించడం కరెక్టే, కానీ అందులో ఏం లేదు, ఏమీ లేదు. దేవా మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, దేవా నీవిచ్చే ఫలితం నేను పొందగలుగుతాను, నా క్రియలకు తగ్గ కార్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ నిజమైన ప్రార్థన, నిజమైన వేదనతో కూడినటువంటి భక్తి నువ్వు చేయగలిగితే
నీ నిజమైన ప్రార్థన దేవునిని నీకు సమీపముగా మార్చునుగాక. అందుకంటుంది తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. రెండవది, ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు? ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మోషే భక్తుడు అన్నాడు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, అందరూ తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల ఎదుట మోషే నిలబడి దేవుని గొప్పతనం చూస్తూ, మనము మొరపెట్టినప్పుడల్లా దేవా ఆకలి, దేవా దాహము, దేవా ఎర్ర సముద్రం, మనము మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఏ గొప్ప జనాంగములోనైనా ఇంత గొప్ప సమీపంగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా? లేరు. దేవుడని పిలువబడేవారు, దేవతలు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వాక్యము సెలవిస్తుంది, ఏ జనములోనూ అలాంటి దేవుడు మనకు లేడు. మన దేవుడు ఎలాంటి వాడయ్య అంటే, మనము మొరపెట్టినప్పుడల్లా, ఎప్పుడు పడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదానికి టైమింగ్ ఉంది. డాక్టర్ అన్నాడు, ఈ టైంలో నేను ఓపీలు చూస్తాను, మళ్ళీ ఎప్పుడు పడితే చూడను. మనిషి కూడా అంటాడు, ఇంటి ముందు ఒక బోర్డు పెడతాడు, ఇన్ను అవుటు, ఎప్పుడు పడితే అప్పుడు చేత కుదరదు. కొన్ని సందర్భాల్లో మనకేమో ఫోన్ వచ్చిందనుకోండి, చూస్తాం, ఈ వ్యక్తి మనకు అవసరమా అనవసరమా, ఈ వ్యక్తికి మనం సమీపంగా ఉండాలా అవసరం లేదా, జవాబు ఇవ్వాలా అవసరం లేదా అని కొన్ని సందర్భాల్లో మనం నిర్ణయించుకుంటాం. కానీ మన దేవుడు అంటే వాడు తెలుసా? అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ సమయమైనా నువ్వు మోకరించి ప్రభువా అని మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉంటాడో. దేవునికి స్తోత్రం. ఉదాహరణ, ఒక దైవజనుడిగా నా 22 సంవత్సరాల పరిచర్యలో నేను ఈ సాక్ష్యాన్ని చెప్పగలను ధైర్యంగా. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకే, 1 గంటకే, 2 గంటలకే, 3 గంటలకే, రాత్రి 11:30కు వచ్చింది ఫోను హాస్పిటల్ నుంచి. అయ్యా విపరీతమైన నొప్పి, భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఇలా ప్రతిరోజు ఆయా టయాల్లో ఆయా సందర్భాల్లో ఏదో ఒక ఫోను వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోవచ్చు, అలాంటి పొరపాటు ఎప్పుడు చేయలేదు. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆగిపోవచ్చు, ఒకవేళ సిగ్నల్ అందకపోవచ్చు. కానీ ఫోన్ ఎత్తి, ఏంటమ్మా అయ్యా అర్ధరాత్రి ఈ కష్టం నాకు ఎదురైంది, ప్రార్థన చేయండి అనగానే నిద్రమత్తులో ఉండి కళ్ళు తుడుచుకొని చిన్న ప్రార్థన, కృపగల దేవా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కాదు నాయనా, ఇదిగో ఈ శరీరం నువ్వు నిర్మించిందే కదా ప్రభువా, నమ్మకంతో ప్రార్థిస్తున్నాం. సహోదర పక్కన నొప్పితో బాధపడిపోతుంది, నేను దైవజనుడిగా నీ పక్షాన ప్రార్థిస్తున్నాను, యేసు నామములో ఆ నొప్పు ఉపశమనం కలిగి ఆ నొప్పు సర్దుకొని ఆమెకు ఆరోగ్యము స్వస్థత కలుగును గాక, ఆమేన్. ఎంత ప్రార్థన! ఎన్ని గంటలు చేసాం? 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి లోకమంతా నిద్రపోయింది. తెల్లారి పొద్దున ఆదివారం సాక్ష్యం వచ్చేద్దే, రాత్రి ప్రార్థించుకున్నానండి, అద్భుతంగా తగ్గిపోయిందండి, అద్భుతంగా స్వస్థత వచ్చేసిందండి, అద్భుతంగా సర్దుకుందండి. దేవుడికి వందనాలు, ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలు. ఎవరికే వందనాలు కాదు, దేవుడు చేశాడు కార్యం. ప్రార్థించిన వారికి వందనాలు, మహిమ మాత్రం దేవుడిదే. ఆమేన్ చెప్పండి. ఎవరికి రావాలి మహిమ? నేను చేశాను అన్నాను అనుకో, ఆయన మహిమ నేను దొంగిలించిన అవుతాను. ఈరోజు మహిమను దొంగిలించిన వ్యక్తులే గొప్పవాళ్ళు అవుతున్నారు. మనదేం లేదమ్మా, అంతా దేవుడిదే అన్నవాళ్ళు ఎప్పుడు చిన్నోళ్ళుగానే ఉంటున్నారు. గుర్తించాల్సింది దేవుడు, మనుషులు కాదు. దేవునికి స్తోత్రం. మహిమను మనం ఆపాదించుకోకూడదు. ఆయన నామమునకు చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించుడి. మహిమ ఘనతకు ఆయన అర్హుడు. కాబట్టి అర్ధరాత్రి చేసిన చిన్న ప్రార్థనకే దేవుడు వెంటనే జవాబునిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు మోషే గారు ఏం చెప్పారు, మోషే భక్తుడు ఏం చెప్పాడు మనం చదువుకున్నాం. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు మొరపెట్టినా ఆయన మనకు దగ్గరగానే ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మన దేవుడు మనకెంత సమీపంగా ఉంటాడు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం
మీ అందరికీ బాగా తెలిసిన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం అందరూ తీసి మీ ముందు పెట్టుకోనండి. ఈ 18వ అధ్యాయం ప్రాముఖ్యత ఏంటంటే, ఈ 18వ అధ్యాయంలో దేవుని శక్తి, దేవుని ప్రభావం ప్రజలకు కొనువిప్పు ఈ 18వ అధ్యాయంలో జరుగుతుంది. ఆనాడు దేశాన్ని ఆహాబు రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి అందమైన మేకప్లు వేసుకున్న ఒక భార్య ఉంది. ఆమె పేరు యెజబెలు. యెజబెలు ఎప్పుడు మేకప్ల మీదే ఉండేది. అందుకే నాటి సార్వత్రిక సంఘములో యెజబెలు ఆత్మ అనేకుల మీద పనిచేస్తుంది. యెజబెలు ఆత్మ పనిచేస్తుంది అనేకుల మీద. జరిగింది ఏంటయ్యా అంటే, వారు పరిపాలన కాలంలో ఆనాటి సంఘానికి లేకపోతే ఆనాటి దేవుని బిడ్డలకు హింస కలిగింది. ఎంతగా హింస అంటే, ఆమె పుట్టిన వస్తూ తన దేవత విగ్రహాన్ని తెచ్చుకుంది. ఆ దేవత విగ్రహానికి పూజ చేయడానికి 450 మంది పూజారులను, ప్రవక్తలను తెచ్చుకుంది. తర్వాత తన దేవతకు ఒక గుడి కట్టించింది, బలిపీఠం కట్టించింది. కానీ భక్తులే లేరు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతంలో యెహోవా దేవుని మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, ప్రజలందరూ దేవుని మందిరానికి వెళుతున్నారు. అనుకుంది, నా దేవుని వైపు వీళ్ళందరం తిప్పాలి అని చెప్పి తన భర్త రాజు కాబట్టి ముందు దేవుని మందిరం తలుపులు మూయించేసింది. తలుపులు మూయించేసి, ప్రజలు బలహీనులు కదా, వాళ్ళని భయపెట్టో, బాంబు పెట్టో, ఆశ చూపించో, ఏదోడు చూపించి ప్రజలందరినీ తన దేవుడి వైపు వరాలిచ్చిందో పథకాలు ఇచ్చిందో లాగేసుకుందా పక్కకి. తర్వాత కొంతమంది రోషము కలిగిన వారు చావనన్నా చేస్తాం కానీ దేవుణ్ణి వదలం అన్న వాళ్ళని ఒక్కొక్కరిని చంపించుకుంటూ వెళ్ళిపోయింది. ప్రవక్తలను సంహరిస్తున్న దినాలలో ఒకే ఒక ప్రవక్త రోషంగా నిలబడిపోయాడు. ఆయన పేరే ఏలియా. నువ్వు రోషంగా నిలబడితే దేవుడిని బతకనెత్తాడు. దావీదు రోషంగా నిలబడ్డాడు కాబట్టి గొలియాతు చేతిలోంచి బతకనిచ్చాడు. ఏలియా గారు దేవుడి కొరకు రోషంగా నిలబడ్డాడు కాబట్టి అందరిని చంపేస్తున్న ఏలియా దగ్గర దేవుడు చావు రానివ్వలేదు. నువ్వు దేవుడి కొరకు రోషంగా బతకాలనుకుంటే ఏ వ్యాధి, ఏ తెగులు నీ గుడారమునకు, నీ దేహమునకు దేవుడు రానివ్వడం. ఎందుకో తెలుసా? ఆయన కొరకు నువ్వు రోషంగా బతకాలనుకుంటే కనుక. దేవునికి స్తోత్రం. ఏలియా గారు ప్రభు కొరకు మండుతూ ఉన్నాడు. ఏలియా గారితో ప్రభు చెప్పాడు, అయ్యా ఈ ప్రజలను ఈ రాజు రాణి కలిసి దేవుని సన్నిధికి దూరపరిచారు కనుక ఇదిగు మొదలుకొని 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచు బిందువైన నేల మీద పడదో చెప్పెళ్ళి. ఏలియా ప్రకటించినట్లుగా యెహోవా జీవము తోడు 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు ముగ్దు కానీ నేల మీద పడలేదు. ప్రజలు దప్పికతో, ఆకలితో అల్లాడిపోతున్న కరువు దినాలు. 3.5 సంవత్సరాలు దేవుడు ఏలియా అద్భుతంగా పోషించాడు. 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు అనుకున్నాడు, రాజు రాణి చేసిన పొరపాటుకి అమాయకులైన ప్రజలెందుకు బాధపడాలి అని చెప్పి దేవుడు ఏలియాతో అన్నాడు, వయ్యా ఆహాబుతో చెప్పు, 450 మంది బయలు ప్రవక్తలతో చెప్పు, 12 గోత్రాల ప్రజలతో చెప్పు, రేపు ఉదయం కల్లా వాళ్ళందరూ కర్మేలు పర్వతం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. తెల్లారిపోయింది. ఒక పరిష్కారం దొరుకుతుందేమో అని ఆకలి దప్పికలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలందరూ తెల్లారేసరికి వచ్చారు. సూర్యుడు రాకుండా వచ్చేసారు కర్మేలు పర్వతం మీదకే. 450 మంది బయలు ప్రవక్తలు వచ్చేసారు. ఆహాబు రాజు కబురందేసింది. ఏలియా దేవుని పక్షాన ఒక్కడే నిలబడ్డాడు. అప్పుడు అన్నాడు, అయ్యా మన మధ్యన నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఈ మధ్యలో ఎందుకు ప్రజలు నలిగిపోవడం? ప్రజల వైపు అన్నాడు, ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు అల్లాడుతూ ఉందురు? యెహోవా దేవుడో బయలు దేవుడో ఈరోజు ఈ కర్మేలు పర్వతం మీదే తేలిపోవాలి. సత్యాన్ని బయలుపరిచే పర్వతం కర్మేలు పర్వతం. సరే చూద్దాం అని చెప్పి 2 ఎద్దులు తీసుకున్నాడు. అన్నాడు, అయ్యా మొదట ఎద్దును మీకు ఇస్తున్నాను, 2వ ఎద్దు నేను తీసుకుంటున్నాను, మొదట అవకాశం మీరు తీసుకుంటారా? తీసుకోండి. వెంటనే 450 మంది బయలు ప్రవక్తలు ఆ ఎద్దును తీసుకున్నారు. ఒక కొత్త బలిపీఠం కట్టేశారు. బలిపీఠం మీద కర్రలు 450 మంది కలిసి ఒకడు కొత్త బలిపీఠం కొంతమంది కట్టేశారు. కొంతమంది చక్కగా పొల్లలు నరికేసి దాన్ని పెట్టేశారు. తర్వాత ఎద్దును సంహరించి దాని మాంసము దాని మీద పరిచేశారు. ఇప్పుడు దానికి ఉన్నటువంటి ఇప్పుడు ఒక నియమం ఏంటయ్యా అంటే, అగ్ని పుట్టించకూడదు, నిప్పంటించకూడదు, ప్రార్థన చెయ్యాలి, దేవుడికి మొరపెట్టాలి. ఏ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ దేవుడికి ప్రార్థిస్తుండగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ మాంసాన్ని కాల్చాలి. అది నిబంధన. అదెంత పని అని చెప్పి 450 మంది బయలు ప్రవక్తలు వెంటనే కొత్త బలిపీఠం కట్టేశారు. పొలాలన్నీ నరికేసి చక్కగా చీల్చేసి బలిపీఠం మీద
పరిచేశారు. ఆ ఎద్దును సంబంధించి దాని మాంసాన్ని చక్కగా పెట్టేశారు. ఉదయం మొదలు పెట్టారు, వేకువజామును మొదలు పెట్టారు. బయలారా 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 అని మొదలెట్టారు. ఎంత పిలిచినా రాడే. మధ్యాహ్నం అయిపోయింది. నిలబడిన వారికి నీరసం వచ్చేస్తుంది. ఎంతసేపు పిలిచినా బయలు రావట్లేదు. ఏలియా గారు ఓ మూలకెళ్ళి ఒక నీడ పక్కన కూర్చొని అంటున్నాడు, రాలేదా అంటున్నాడు. వీళ్ళు ఇంకా పిలుస్తున్నారు, బయలా రావయ్యా ఆయన కుదురుంటలేదయ్యా, ఒక్కడే కానీ అందరినీ ఎక్కిరిస్తున్నాడయ్యా, ఒక్కడే కానీ ఇంకా నీడకెళ్ళి కూర్చొని మమ్మల్ని రకరకాలుగా మాటలతోటి బయలా రా అని ఎంత పిలిచినా బయలు దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదు. మధ్యాహ్నం అయిపోయింది. ఏమైపోయిందంట? మధ్యాహ్నం అయిపోయింది. ఏలియా గారు నీడ పట్టున పక్కకెళ్ళి పక్కన కూర్చొని మన అవగాహన, మన ఊహ, ఒక రాయి మీద కూర్చొని నీడ పట్టున కూర్చొని ఇంకా రాలేదా అని ఆయన ఏమంటున్నాడో చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం చూడగలిగితే, మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. అమ్మా, వాడు దేవుడై ఉన్నాడు. మీ కేకలు వినపడతలేదేమో, మీరు నెమ్మదిగా అడుగుతారేంటి? గట్టిగా వినవండి, పెద్ద పెద్ద కేకలు వేయండి మీ దేవుడికి అంటున్నాడు ఏలియా. కానీ మన దేవుడు ఏంటో తెలుసా? రహస్యమందు నీ ప్రార్థన వినే దేవుడు. ఆమెను చెప్పండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని నువ్వు మౌకరించి ఎవరికి వినపడలేనంతగా నువ్వు రహస్యంగా ప్రార్థించిన నీ దేవుడు ఆ ప్రార్థన వింటాడు. కానీ ఓ బయలు ప్రవక్తలారా, మీ దేవుడు దేవుడై ఉన్నాడు, కానీ మీ ప్రార్థన వాళ్ళకి ఆయన కనపడతలేదేమో, పని చేయట్లేదేమో ఏంటి? కాబట్టి గట్టిగా అరవండి అన్నాడు ఏలియా గారు. తర్వాత వాడు ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో. అమ్మా, ఒకవేళ మీ దేవుడు మీకు దూరంగా ఉన్న, మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళాడేమో. ఒకవేళ మీ దగ్గర రావడానికి ప్రయాణం చేస్తున్నాడు, బస్సు దొరకలేదేమో, ప్రయాణం చేస్తున్నాడేమో. ఒకవేళ నిద్రపోతున్నాడేమో. మీరు ఒకవేళ వెళ్ళి లేపాలేమో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అన్నీ చెప్తే ఏటి పాస్టర్ గారు ఇంత ఎటకారంగా మాట్లాడతా, నేను ఎటకారం చేయలేదు, ఏలియా గారే అన్నారు. మీ దేవుడు వినపడతలేదేమో మీ ప్రార్థన, గట్టిగా రవండి. ఇంకా మా దేవుడు అరుపులకు కాదు, మా దేవుడు నలిగిన హృదయానికి దగ్గర అవుతాడు. ఆమెను చెప్పండి. నా దేవుడికి అరుపులు, కేకలు, ఆతనార్థాలు, గోద, అల్లరి కాదు. నా దేవునికి గుండెల్లో ఉన్న వేదన కావాలి. ఎవడు దీనుడై వెనుకుచు నా యొద్దకు వస్తాడో, ఎవడు విరిగి నలిగిన హృదయంతో నా యొద్దకు వస్తాడో వాడి ప్రార్థన నేను వింటాను. నా దేవుడికి అరుపులు, కేకలు, ఆతనార్థాలు, అల్లరి కాదు. నా దేవునికి కావాల్సింది వేదన. ఏలి అంటున్నాడు, మీ వాడు దేవుడే కానీ వినపడదనుకోండి సరిగ్గా, గట్టిగా రమ్మండి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ధ్యానంలో ఉన్నాడేమో. ఏమున్నాడంట? ధ్యానంలో ఉన్నాడేమో. గట్టిగా రవండి, ధ్యాన భంగం చెయ్యండి, అప్పుడన్నా మెలకు వస్తుందేమో అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దూరంగా ఉన్నాడు, మిమ్మల్ని వదిలేసి దూరంగా ఉన్నాడేమో. మన దేవుడు మనం దూరంగా వదిలేవాడు కాదు. నువ్వు నిద్రిస్తున్నాయని నీ పక్కనే చేపట్టుకుని ఉంటాడు. ఆమెను చెప్పండి. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. మీ దేవుడు మీకు దూరంగా ఉన్నాడేమో, వదిలేసి వెళ్ళిపోయాడేమో. తర్వాత చెప్పండి. ప్రయాణము రెడీ అవ్వలేదేమో, టైం పట్టేసిందేమో. కానీ బైబిల్ ఏలి అన్నాడు, ఆయన ధ్యానంలో ఉన్నాడేమో, ఆయన నిద్రపోతున్నాడేమో. నా ప్రశ్న ఏంటంటే, దేవుడు నిద్రపోతాడా? దేవునికి నిద్ర వస్తుందా? మీకు తెలుసు, ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది మన చుట్టాలు ఉండిపోయారు అక్కడ. కాబట్టి దేవుడికి నిద్ర వస్తుందా? రక్త మాంసములు కలిగిన వాడు కదా నిద్ర వస్తుంది. దేవుడికి నిద్ర ఎందుకు వస్తుంది? దేవుడు అన్ని ఇంద్రియాల నిగ్రహం కలిగిన వాడు కదా. ఆయనకు నిద్ర లేదు కదా. నేను కాపాడువాడు కునుకడు చెప్పరేటమ్మా. దేవుని నిద్ర వస్తుందా? మీకు అర్థమేం చెప్తాను. బస్సులో 100 మంది ఉన్నారు, 100 మంది నిద్రపోతున్నారు. ఎవరి మీద నమ్మకంతో? డ్రైవర్ మీద నమ్మకం. ఎందుకు తెలుసా? మేమందరం నిద్రపోయినా డ్రైవర్ మెలకువకుండి మమ్మల్ని చేర్చాల్సిన గమ్యానికి చేరుస్తాడని. వెనక్కి తిరిగి చూసి అందరూ పడుకున్నారు, నా తప్పేంటి, నాకేంటి తక్కువ అని డ్రైవరు పడుకున్నాడు అనుకో, మొత్తం అందరూ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతారు. ఈ సృష్టి నడిపించే డ్రైవర్ ఎవరో? ఈ సృష్టి నడిపించే కర్త, డ్రైవర్ ఎవరో? దేవుడు నిద్రపోతే ఈ సృష్టి ఏమవుతుంది?
నా దేవుడు నిద్రపోయేవాడు కాదు. ఇది లాజిక్ కాదు, సత్యం. నేను నా దేవుని లేపాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆయన లేపి నన్ను లేపుతున్నాడు దినదినము. దేవునికి స్తోత్రం. నన్ను మరణ పడక నుంచి లేపుతున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, ప్రతి ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించు, నీ స్వరము నాకు వినిపించు. పొద్దున్న అమ్మ, ఒరే లెగరా బాబు, స్కూల్ టైం అయిపోయింది, ఆటో వచ్చేద్ది, రిక్షా వచ్చేద్ది, లెగరా బాబు, లెగరా బాబు. దేవుడు అంటే, నా కుమారుడా లెగు, నీకు మరొక రోజు ఇచ్చానయ్యా, మరొక జీవితం, మరొక దినము నీకు ఇచ్చానయ్యా, లెగు నా కుమారుడా. నన్ను లేపేవాడు నా దేవుడు తప్ప నాతో లేపించుకునేవాడు నా దేవుడు కాదు. నన్ను నిద్రపుచ్చేవాడు నా దేవుడు తప్ప నేను నిద్రపోతేగా నిద్రపోయేవాడు నా దేవుడు. ఇది విమర్శ కాదు, ఇది సత్యం. ఆమెన్ చెప్పండి. ఇది హేళన కాదు, ఇది నిజం. ఏలీ అన్నాడు, వాడు దేవుడా, వినపడతలేదేమో, కేకలియ్యండి. ధ్యానములో ఉన్నాడేమో, ఒకవేళ ప్రయాణములో ఉన్నాడేమో, ఒకవేళ దూరంగా ఉన్న మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళాడేమో ఏదైనా పని మీద, లేకపోతే నిద్రపోయాడేమో, లేకపోతే మీరు వచ్చి లేపాలేమో అన్నాడు. ఈ మాటలకు వాళ్ళకి ఏమొచ్చేసింది? మామూలు కోపం కాదు. రాణి పెట్టి ఉప్పు కారాలు తింటున్నారు, మామూలు కారాలు కాదు. అందరూ కరువులో ఉన్న వీళ్ళకి కరువు లేదు. అందరు కరువున్న ఈ 450 మంది, ఆయనకేమో రొట్టు మాంసం పెట్టి దేవుడు కాకులతో పోషిస్తున్నాడు, వీళ్ళనేమో 450 మందిని బయలు ప్రవక్త రాణితో పోషిస్తుంది. వీళ్ళ మామూలు రాజభోజనాలు తింటున్నారు. వీళ్ళకి అంతకంటే ఎక్కువ పౌరుషం వచ్చేసింది. వీళ్ళేం చేశారు? 28వ వచనంలో, వారు మరీ ఎక్కువ గట్టిగా కేకలు వేస్తూ రక్తము కారునట్లుగా తమ మర్యాద చొప్పున. ఏది మర్యాద అంటే వాళ్ళ భక్తి జీవితంలో ఏమో, నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడంటే, నా కుమారుడా, నువ్వు దెబ్బలు తినడం, నువ్వు రక్తం కార్చడం నేను చూడలేనురా బాబు. నీకు బదులుగా నేను దెబ్బలు తినేస్తాను, నీకు బదులుగా నేను రక్తం కార్చేస్తాను. దేవునికి స్తోత్రం. వాళ్ళ దెబ్బలు, వాళ్ళ రక్తం చూసేవాడు వాళ్ళ దేవుడు అయితే, నా దేవుడు నా దెబ్బలకు బదులు ఆయన దెబ్బలు తినేశాడు. నా రక్తము చూడలేక ఆయన రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేమ గలవాడు? నా రక్తము చూడలేక ఆయన రక్తాన్ని కార్చేశాడు. నా ఒంటి మీద దెబ్బలు పడకూడదని ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బలు నాకు స్వస్థత. క్రైస్తవ భక్తి చాలా కష్టమండి. కాదు, కష్టం కాదు, ఖచ్చితం. క్రైస్తవ భక్తి ఎప్పుడు కష్టం కాదు, ఖచ్చితం. నిప్పుల మీద నడవమనలేదు, మోకాళ్ళు వేయమంది, రక్తం కార్చమనలేదు, కన్నీళ్ళు కార్చమంది. ఏది సింపుల్, ఏది కష్టం? మనిషి ఖచ్చితమైన దాన్ని చేయలేక మొక్కుబళ్ళు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైతే వాళ్ళు ఏం చేశారంట? ఒంటికి కత్తులతోనూ, ఏటమ్మా సరిగ్గా చదవండి, శాస్త్రాలు కాదు, శస్త్రాలతోనూ తన దేహములను కోసుకొనుచు, గాయపరుచుకుంటూ, రక్తము కార్చుకుంటూ బయల రా 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 అని పిలిచారంట. సాయంత్రం అయిపోయింది, ఒంట్లోంచి రక్తం వెళ్ళిపోయింది, బాడీలోంచి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఆమెను చెప్పండి. నా యేసయ్య నా కొరకు చివరి రక్తం బొట్టు, చివరి రక్తం నా కొరకు కారిస్తే, వీళ్ళేమో వాళ్ళ బయలు కోసం రక్తము కార్చేశారు, నీళ్లు కార్చేశారు. డీహైడ్రేషన్ వచ్చేసింది, లో బీపీ వచ్చేసింది, సృహ తప్పిపోయారు, ఎవడికి కింద పడిపోయి కొట్టేసుకున్నాడు, రావట్లేదు బయలు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రకాల నైవేద్య సమయానికి అవకాశం వచ్చింది. ఎవరికి? ఒక్కడయ్యున్న ఏలియాకు. ఆయన తన చేతులతో పడిపోయిన భక్తి జీవితాన్ని, పడిపోయిన ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి సాదృశ్యంగా ఆల్రెడీ పడిపోయిన రాళ్లను పేర్చి పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టాడు. తన చేతులతో తాను కట్టెలు చీల్చాడు, తన చేతులతో మాంసాన్ని సిద్ధపరిచాడు. కందకము కింద గోతులు తీయమన్నాడు. ఆ నీళ్లతో తీసుకొచ్చి మాంసము, కట్టెలు, రాళ్ళు, కింద గొయ్యి కూడా మునిగిపోయేంతగా నీళ్లు పోయమన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఇప్పుడు విచిత్రంగానే ఉంటాయి. కనికట్టు కాదు, మాయ కాదు, వింత కాదు, విచిత్రం. ఆమెను చెప్పండి. నీళ్లు పోసి తీసుకెళ్ళు, విచిత్రం. నీటి మీద నడవడం ఏంటి? వింత, విచిత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనెకు ప్రార్థిస్తే కుండలు నిండిపోవడం ఏంటి? ప్రార్థించి పిండేస్తే రుచి మారిపోవడం ఏంటి? విచిత్రం. అద్భుతాలు దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా గారు
మొత్తం తడిపేయమని చెప్పాడు. వీళ్ళు అనుకున్నారో, ఓరు బాబు తడపకుండానే ఎండిపోయిన కళ్ళకే ప్రార్థిస్తే ఏం అవ్వలేదు మాకు, బయలు ప్రవక్తకి నువ్వు మొత్తం తడిపేయమంటున్నావు, మొత్తం ముద్ద చేసేయమంటున్నావు, నీకేమన్నా ఇప్పుడు చెప్పు, నీ దేవుడు గనుక రాకపోతే అప్పుడు చెప్తాం అనుకుంటే 450 ఇందా మమ్మల్ని ఎక్కిరించావు కదా, ఇప్పుడు మేము 450 మంది మీద పడిపోతాం నీ మీద. నేను అంటున్నాను, మనుషుల బలం కాదు, దేవుని బలం నీకు ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలాన్ని కోరుకుంటున్నావు? మనుషుల బలం కోరుకుంటే దైవ బలం దూరం అవుతుంది, దైవ బలం కోరుకుంటే మనుషు బలం దూరం అవుతుంది. ఏలియా బలిపీఠము దగ్గర బహుశా మోకరించి ఒకే ఒక్క ప్రార్థన. ఏంటా ప్రార్థన? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 37-38 చదువుతాలి. యెహోవా నా ప్రార్థన, ఆ ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడై ఉన్నావనియు, నీవు వారి హృదయములు నీ తట్టు తిరిగివే చేయుదువనియు నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అని మొదలుపెట్టాడు ప్రార్థన. ఏమని ప్రార్థించాడు? అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గును దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. దేవునికి స్తోత్రం. మరొకసారి చదవండి 38వ వచనంలో, అతడు ఇలాగు ప్రార్థన చేయుచూ ఉండగా. కొన్ని పదాలు సింపుల్గా తేల్చేయకూడదు, కొన్ని మాటలకు బరువు ఇవ్వాలి, కొన్ని మాటలకు వేటేజ్ అని తెలుసు కదా, విలువ ఇవ్వాలి. ఎలాగా? ఆయన ప్రార్థన చేయుచూ ఉండగా. ఆమేన్ అన్నాడా? ప్రార్థన చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళి కాలు కడుగుతుండగా అన్నాడా? ప్రార్థన చేయుచు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీవే నిజదేవుడు అని వీళ్ళందరూ తెలుసుకున్నట్లు ఒక్కసారి అగ్నిని పంపవా. ఎంత సింపుల్ ప్రార్థన! చెమట లేదు, కన్నీళ్ళు లేవు, రక్తం లేదు, గాయాలు లేవు, అరుపులు లేవు, కేకలు లేవు, పొడబొబ్బలు లేవు, బట్టలు చింపుకోలేదు. ఒక్క ప్రార్థన. ఎందుకో తెలుసా? నా దేవుడు నా పక్కనే ఉండగా ఎందుకు అరవాలి? ఆమెను చెప్పండి. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచూ ఉండగా, ఆమె ననకముందే దేవుని అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ చూస్తుండగా బలిపీఠం మీదకే నేరుగా దిగి వచ్చింది. మాంసమును, కట్టెలను, రాళ్లను, కందకముందున్న నీళ్లను సమస్తమును బూడిద ఆవిర చేసింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. ఆయనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన దగ్గరగానే ఉంటాడు. అరవలసిన, కేకలు వేయాల్సిన, గొంతులు వేసుకోవాల్సిన, గొంతుకు చింపుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పిలిస్తే చాలు ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన నిరంతరము నాతోనే ఉన్నాడు. ఆమెను చెప్పండి. రెండవ పాయింట్, ఆయన ఎవరికి సమీపస్తుడు? ఆయన ఎవరికి సమీపస్తుడు? ఆయన ఎవరికి సమీపస్తుడు? ఆయనకు నిజముగా మొరపెట్టు ప్రార్థన చేసే వారందరికీ సమీపస్తుడు. ఏలియా గారు చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఆకాశము నుంచి అగ్ని ఎంత వేగంతో దిగి ఉంటుంది? అసలు ప్రాక్టికల్గా ఊహించేసుకుందాం. నెమ్మదిగా దిగి ఉంటుందా? అతడు చిన్న ప్రార్థన ఆమె లోపల వచ్చేసింది. అంటే ఎంత కాంతి వేగ దూరంతో పరిగెట్టి ఉంటుంది అగ్ని. వచ్చి సమస్తాన్ని కాల్చేసిందంట. ఏలియా చెప్పాడు, మన దేవుడు ఆయనకు మొర్రపెట్టు వారికి ఇంత సమీపంగా ఉన్నాడు. మోషే గారు చెప్పారు కదా, మనం ఏది అడిగినను మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్న దేవుడు తప్ప ఇక ఏ దేవుడు ఉన్నాడు? ఏలియా చేసిన చిన్న ప్రార్థనకే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. రెండవ రుజువు, దేవుడు ఎవరికి సమీపస్తుడు? నెంబర్ 1, ఆయన మార్గములో నడిచే వారికి ఆయన సమీపస్తుడు. ఆయన ఎవరికి సమీపస్తుడు? నెంబర్ 2, ఆయనకు నిజముగా మొరపెట్టి ప్రార్థన చేసే వారందరికీ ఆయన సమీపస్తుడు. నెంబర్ 3, ముగింపు మాట, ఆయన ఎవరికి సమీపస్తుడు? మూడవది, ఆయన ఎవరికి సమీపస్తుడు? 3 మాట చెప్పి ముగించేస్తున్నాను. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనం. అందరూ తీయండి చివరి మాట. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. మన దేశములో మహిమ నివసించినట్లు, మన జీవితంలో మహిమ నివసించినట్లు, మన సంఘములో మహిమ నివసించినట్లు, మన కుటుంబములో దేవునికి మహిమ నివసించినట్లు. ఆమేన్ చెప్పండి. దిగి రావడమా, నివసించడమా? ఎన్ని మాటలు దాటిపోతున్నామో తెలుసుకోకుండా. మహిమ నిలబడాలి నీ ఇంటి మీద. ఆమేన్ చెప్పండి. మహిమ ఘనతకు నీవే అర్హుడవు ప్రభువా.
నీ కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తే దేవుని మహిమ నీ ఇంట్లో నివాసము చేయునుగాక. అది నీ ఇంట్లో మహిమ నివాసం చేయాలి. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వ్యక్తిగా ఏకాంత ప్రార్థనలో దేవుని చక్కగా ఒక పాట పాడుకుంటూ చక్కని ఆరాధన ఒంటరిగా కూర్చున్నప్పుడు చేసుకుంటూ నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ ఏకాంత జీవితంలో దేవుని మహిమ నివసించునుగాక. నీ కుటుంబ ప్రార్థన ద్వారా ప్రతిరోజు ప్రార్థన మానకుండా నువ్వు ప్రభువుని సన్నిధిలో నీ కుటుంబం అంతా పాటలతో, ఆరాధనతో, వాక్యముతో, విజ్ఞాపనతో కుటుంబ ప్రార్థన చేసుకోవడం ద్వారా నీ కుటుంబంలో దేవుని మహిమ నివసించునుగాక. సంఘం మీద దేవుని మహిమ నివసించునుగాక. నివసించాలి, నిలబడాలి. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు చేసుకుంటామండి ప్రార్థన, అనిపించినప్పుడు చేస్తానండి, బాధ వచ్చినప్పుడు చేసుకుంటామండి. కోపం వచ్చిందనుకోండి, ఆయన నాకు మాట వచ్చిందనుకోండి, ఆయన ప్రార్థన అయిందే, నా ప్రార్థన అదే. అయితే మహిమ నివసించదు అక్కడ. మహిమ నివసించకపోతే ఇంకొకటి వచ్చి నివసించేద్ది అక్కడ, దూరాన్ని పెంచేద్ది. అందుకే బైబిల్ అంటుంది, భార్య భర్తల మధ్యన కానీ కుటుంబ సభ్యుల మధ్యన మాని సూర్యోదయం మొదలైన దెబ్బలాట సూర్యాస్తమయ్యేసరికి శబ్దమణిగిపోవాలంట. రాత్రి అయ్యేసరికి ప్రార్థన, కుటుంబ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి వారు ఒకరితో ఒకరు సమాధాన పడిపోయి అయిపోయింది, నీ తప్పు నా తప్పు, తర్వాత సరే నా తప్పు నీ తప్పు, జరిగిపోయింది, నన్ను క్షమించి నేను క్షమించేస్తాను, ఇప్పుడు మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మన మనసులు కలవకుండా ఎలా మన కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేసుకుంటాం? కాబట్టి అయిపోయింది, మనం సమాధాన పడిపోదాం, కలిసి చేయబట్టుకుని ప్రార్థన చేసుకుందాం. భార్య భర్త పిల్లలు కలిపి చేయబట్టుకుని ప్రార్థన చేసుకుంటారు. ఇది దేవుడు చూస్తాడో? ప్రార్థన అయ్యే లోపల దేవుడు మీకు సమాధానం ఇచ్చి మీ కుటుంబంలో ఆయన మహిమను నివసింప చేయునుగాక. మనం కుటుంబ ప్రార్థన చేస్తాంగా చేతులు పట్టుకోం. ఎందుకు? నువ్వు చేయి కలపలేదంటే అర్థం నీ మనసు కలవలేదని అర్థం. కలవని చోట దేవుడు ఉండడు. ప్రార్థనలే ఉంటాయి, దైవ కార్యాలు జరగవు. ఆమేన్ చెప్పండి. అందుకే కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు చేతులు పట్టుకోండి. దంపతులుగా ప్రార్థన చేసుకున్నప్పుడు చేతులు పట్టుకోండి. ఒకప్పుడు కరోనా రాకముందు చైన్ ప్రేయర్లో చేతులు పట్టి ప్రార్థన చేయించేవాడిని. మీకు గుర్తుందో? మర్చిపోయారు. చెయ్య పట్టుకుని ప్రార్థన చేయించేవాళ్ళం. కరోనా వచ్చి చేతులు కాదురా అబ్బాయి, మనసులు కలిపి చేయండి, ప్రస్తుతానికి చాలు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. కాబట్టి భార్యాభర్తలుగా ప్రార్థించుకుంటున్నారా? చేపట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీ మనసులకు నెమ్మదిని సమాధానమునిచ్చునుగాక. కుటుంబ ప్రార్థనగా చేసుకుంటున్నారా? కుటుంబం అంతా రావాలి. నేను ఒకరోజు ఒక బహుశా డిఎస్పి గారు సాక్ష్యం విన్నాను. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఆరాధన చేసిన తర్వాత డిఎస్పి గారు సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నా జీవితము కానిస్టేబుల్తో ప్రారంభమైంది, ఈరోజు నేను శ్రీకాకుళంలో డిఎస్పి స్టేజ్కి వెళ్ళిపోయాను. కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు నేను వచ్చిన తర్వాతే మా కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు మా ఇంట్లో 2 పనులు ఖచ్చితంగా జరుగుతాయి. అందరం కలిసి భోజనం చేస్తాం, అందరం కలిసి కుటుంబ ప్రార్థన. నాకు కంగారు వచ్చేదన్న పని ఉంది. ఏంటంటే నా కోసం నా కుటుంబం అన్నం తినకుండా చూస్తుంటుంది, నా కుటుంబ ప్రార్థన చేసుకోకుండా చూస్తానని చెప్పి నాకు ఎన్ని పనులున్నా నేను అవన్నీ త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేక అక్కడక్కడ కూర్చొని వెళ్దాంలే అంటున్నారు. కారణం ఏంటి? మన ఇల్లు పరలోకాలుగా కాదు, మన ఇల్లు ఎలా మారిపోయాయో. పుట్టింటికి వెళ్దామంటే భయం, అత్తింటికి వెళ్దామంటే భయం, అమ్మ దగ్గరికి వెళ్దామంటే భయం, భార్య దగ్గరికి వెళ్దామంటే భయం. ఎందుకంటే ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు. నీ మాట నీ బిడ్డకు, నీ మాట నీ భర్తకు ఓదార్పుగా, ఆదరణగా, అతను పడే కష్టానికి కొంత ధైర్యమునిచ్చేదిగా ఉండాలి. మనమే గాయాల చేత కూర్చుంటే ఉపయోగాలు లేవు. దైవజనుడిగా నీ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. నా కుటుంబానికైనా నీ కుటుంబానికైనా అందరి కుటుంబాలకి ఇది అవసరం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు పట్టుకొని చేయండి. దేవునికి స్తోత్రం. చేతులు తాకడానికి నీ చేయి ఒప్పుకున్నప్పుడు మనసులు ఎలా కలుస్తాయి? మనసులు కలవకపోతే ఐక్యత లేదు, ఐక్యత లేకపోతే శాశ్వత జీవమ ఆశీర్వాదం లేదు. కుటుంబాలు పాడైపోతాయి, ఎండిపోతాయి, పతనమైపోతాయి, దూరాలు పెరిగిపోతాయి, కలిసి ఉంటారో విడిపోతారు. ఇది పరిస్థితి. కాబట్టి దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం. 3వ మాట, ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు? ఆయన బిడ్డలను రక్షించడానికి, ఆయన మహిమను వారికి అనుగ్రహించడానికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. 3వ మాట, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం.
టైం అయిపోయింది కదా, కాబట్టి త్వరగా మాటలు చెప్పేస్తాను, వివరించేంత టైం లేదు కనుక. నెంబర్ 1, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు కలిగేటువంటి మేలులు ఏంటి? నెంబర్ 1, మొదటి మేలు మనం చెప్తున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఏ వ్యక్తులైతే, ఏ బిడ్డలైతే, చదువుకునే బిడ్డలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుడిచ్చు తెలివితో బతుకుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి బతకడం వల్ల దేవుడు నీకు, నీ కుటుంబమునకు, చదువుకొని నీ బిడ్డలకు దేవుడు తెలివినిచ్చునుగాక. నెంబర్ 2, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి రెండవ అనుభవం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. దీర్ఘాయుష్మంతుడుగా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ రక్త సంబంధికులు బతకాలా? దీర్ఘాయుష్మంతులుగా బతకాలా? ఈ లోకంలో అనేక మంది అర్ధాయుష చచ్చిపోతున్నారు. మరి నీవు కలిగిన సమస్తము దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలా? వాక్యము సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీకు సమీపంగా ఉంటాడు, దేవుడు నీకు దీర్ఘాయువునిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీకు సమీపంగా ఉంటాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మూడవ మాట చెప్తున్నాను చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. 4వ మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన సమీపంగా ఉన్నవాడు ధైర్యముగా, బహుధైర్యంగా బతుకుతాడు. అప్పులున్నా, బాధలున్నా, సమస్యలున్నా, బాబోయ్ రేపు నా భవిష్యత్తు ఏంటి అండో ఆయన వాడికి సమీపంగా ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులతో బతుకుతున్నాడు కనుక వాడు బహుధైర్యంగా బ్రతుకుతాడు. అది 27వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవపు ఊట. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ సంపాదనలో, మీ రాబడిలో నిత్యము రాబడి, ఆదాయము జీవపు ఊటగా అది ఉండునుగాక. లోటు లేకుండా, వెలితి లేకుండా దేవుడు నిన్ను సమృద్ధి వైపు నడిపించునుగాక. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. చెడుతనము నుంచి బయటకు వచ్చేస్తాం మనము కానీ, మన ఎవరి బిడ్డలకు కానీ. చెడు అనే దాని నుంచి మనం బయటకు రాగలుగుతాం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. సమయం అయిపోతుంది కనుక చివరికి ఒక మాట ముగించేస్తాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, యెహోవా యందు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులుంచి వారికి ఏమి కొదువ ఉండదో. ఆయన యందు భయభక్తులు కలిగిన కుటుంబములో దేవుడు ఏ కొదువ చేయడు. అదే అధ్యాయంలో అంటాడు, పిన్నలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులు గల వారందరికీ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కొన్ని వందల ఆధారాలు ఉన్నాయి బైబిల్లో ఆయన యందు భయభక్తులు కలిగిన కుటుంబాల్లో కలిగే మేలులో. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఏమీ చేయమంటలేదు, ఒకటి అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు. దేవునికి స్తోత్రం. ముందు భక్తి కంటే ముందు దేవుడు అంటే భయం ఉండాలి. ఏముండాలి చెప్పరేటమ్మా? భయము నీకు భక్తిని నేర్పుతుంది. తన యందు భయము కలిగిన వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. అవునా? తల్లి ముందా, తండ్రి ముందా బిడ్డకే? జన్మించిన బిడ్డకు ముందు తల్లి పరిచయం అవుద్దా, తండ్రి పరిచయం అవుతాడా? అమ్మా, ఇన్ని ఉదాహరణలు మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు అర్థం అవ్వాలి. పుట్టిన బిడ్డకే, పసిబిడ్డకే ముందు ఎవరు పరిచయం అవుతారు? అమ్మ పరిచయం అవుతుంది. అమ్మ నేను మీకు మీ అమ్మనరా నేను అని చెప్తుందా? చెప్పదు. తల్లి స్పర్శ తగలగానే బిడ్డకు అర్థమైపోద్ది, ఈమె మా అమ్మ. ఎంతమంది ఎత్తుకున్నా ఏడుపాకడం. కళ్ళు మూసుకుని ఏడిచేస్తాడు, కళ్ళు మూసుకుని ఏడిచేస్తాడు. అమ్మ ఎత్తుకోగానే కళ్ళు మూసుకునే ఏడు పాపేస్తాడు. కారణం ఏంటంటే వాడికి కళ్ళుతో కాదు, వాడికి స్పర్శతో అర్థమైంది, మా అమ్మ అర్థమైంది. పుట్టిన బిడ్డకు మొదట పరిచయం అయ్యేది తల్లి. ఆ తల్లే బిడ్డకు మొదటి గురువు. ఆమెను చెప్పండి. అందుకే బిడ్డల పెంపకం విషయంలో నాన్న ఇంటికి వచ్చి ఎవరిని తిడతాడు? రెక్కలు మొక్కలు చేసుకుని ఎంత కష్టపడొచ్చు మిమ్మల్ని పెంచడానికి, అన్న ఆహారాలు మానేసి టయానికి తినక, ఆ ఆఫీసులో వాడు పెట్టే టెన్షను, ఒత్తిడి, బాధ, బెంగ నలిగిపోయి మీకోసం ఎంత కష్టపడుతుంటే బిడ్డల విషయంలో బాధ్యత నీకా నాకా అంటాడు ఆయన. అమ్మకు ముందేంటో తెలుసా? ఒరే నువ్వు నా మాట వినకపోతే నాతో చెప్తాను, అది ముందు. ఆమెను చెప్పండి.
పిల్లల ముందే ఏం లేదులే నీ మాటకి విలువ అన్నావనుకో, ముందు పిల్లోడు అమ్మకి నాన్నకి భయపడడం మానేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులకు బతుకుతున్న మనము బిడ్డల ముందు తల్లిని, బిడ్డల ముందు చులకం చేయకూడదు, బిడ్డల ముందు తండ్రిని చులకం చేయకూడదు. దానివల్ల మీ ఈగోలు సాటిస్ఫై అవ్వడం కాదు, పిల్లలకి మీ పట్ల గౌరవం, మీ పట్ల భయం పోతుందే, లెక్కలేనితనం వచ్చేద్దే. తల్లి చెప్పాలి, నాన్న వస్తాడు జాగ్రత్త, నాన్నతో చెప్తాను జాగ్రత్త, అమ్మో అమ్మే అంటుంది ఇలా అంటే నాన్నకి భయపడాలి. తండ్రి అంటాడు, ఇదిగో అమ్మతో చెప్తాను జాగ్రత్త. తల్లికి కూడా బిడ్డలు భయపడేలా చేయాలి. చులకన చేసుకుని మాట్లాడుకోకండి, మీ విలువలు మీరు తగ్గించుకోకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి తన తన భర్తను చూపిస్తుంది, బిడ్డకి చూపించి, ఇదిగో ఈయన మీ నాన్న, ఈయన మీ తండ్రి. మీకు కూడా తెలుసా, బిడ్డ స్పర్శతో అమ్మను కనుగొంటాడు కానీ తండ్రిని కనుగొనలేడు. అమ్మ ఎవరిని చూపించి తండ్రి అని పరిచయం చేస్తే ఆ బిడ్డ నమ్మకంతో నమ్ముతాడు, ఆయన మా నాన్న అని చెప్పి. నాన్న పరిచయం చేసింది ఎవరు? అమ్మను పరిచయం చేసింది ఎవరు? దేవుడు. దేవుడు స్పర్శ. ఇప్పుడు చెప్పండి, భక్తి భయమా? భయము భక్తి? మొదట ఏముంది చెప్పండి అమ్మా? ముందు భయం. భయము నీకు దేని పరిచయం చేయాలి? ముందు భక్తి కాదు, ముందు సూత్రం కాదు, ముందు ఏం రావాలి? దేవుడు అంటే భయం రావాలి. ఎలాంటి భయం రావాలి? ఈరోజు చర్చికి వెళ్ళలేదు, ఖచ్చితంగా బండి మీద పడిపోతానేమో. ఈరోజు చర్చికి వెళ్ళలేదు, ఖచ్చితంగా బట్టలు ఆరేసి తడిసిపోతాయేమో. ఈరోజు చర్చికి వెళ్ళలేదు, ఖచ్చితంగా అనుకున్న పనులు జరగవేమో. ఈరోజు చర్చికి వెళ్ళలేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతా. ఇది కాదు భయం. మన దేవుడు ఇలాంటి కాదు. నీ భయం ఏంటో తెలుసా? అయ్యో ఈ వారం దైవ సన్నిధికి వెళ్ళలేదే, దేవునితో నాకున్న సంబంధం ఏమైపోద్దో, ఆయన ముఖ దర్శనం ఏమైపోద్దో, ఆయన స్పర్శ ఏమైపోద్దో, ఆయన సహవాసం ఏమైపోద్దో, ఆ దైవికమైన తృప్తి నేను కోల్పోతానేమో. దావీదు నా రాజ్యం పోద్దే, నా కిరీటం పోద్దే, నా గౌరవ విలువలు పోతాయని లేదు. దేవా నీ ఆత్మను నాకు దూరం చేయకని ఏడిచాడు దేవుని దగ్గర. నా కన్నీళ్లతో నా పొరుపు కొట్టుకుపోతుంది. ప్రతి రాత్రి నా ఇంటి మీద నిద్ర లేకుండా పిచ్చుకలనే ఏడుస్తున్నాను. నా కళ్ళతో నా పొరుపు కొట్టుకుపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్క కారణమే. ఏంటో తెలుసా? నా రాజ్యం పోద్దని కాదు, నా గౌరవం పోద్దని కాదు, నా దేవునితో నాకున్న బాంధవ్యం పోద్దని. నీ పరిశుద్ధాత్మను నాకు దూరపరచకు అన్నాడు. ఎందుకు భయపడాలి తెలుసా? నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అవ్వదేమో. ఏమవదేమో? ప్రార్థన, కుటుంబ ప్రార్థన మానేస్తే, ఏకాంత ప్రార్థన మానేస్తే, ఆదివారాల ప్రార్థన మానేస్తే దేవునితో నా మనసు అనుసంధానం అవ్వదేమో, కనెక్ట్ అవ్వదేమో, ఆ స్పర్శ నాకు దొరకదేమని భయపడు. ఆ భయము నీకుంటే అందరికంటే ముందు పరిగెట్టుకొచ్చేతావు. దేవునికి స్తోత్రం. చంపేతాడేమో, కొట్టేతాడేమో, పాడు చేసేతాడేమో, నీదు అలాంటోడు కాదు. నీ భయము ఆయనతో నా బాంధవ్యం పాడైపోద్దేమో అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయము నిన్ను నిజమైన భక్తి వైపు తీసుకెళ్తుంది. బైబిల్ అంటుంది, యెహోవా యందలి భయభక్తులు పవిత్రమైనవి, అవి నిత్యము నిలుచును. కాబట్టి భక్తి కాదు ముఖ్యం, భయం. మీకు భక్తి ఉంది కాబట్టి మందిరానికి వచ్చి ముసుకేసుకున్నారు. మీకు భయం ఉంటే టయానికి వద్దురు. భక్తి ఉందా లేదా మీకు? మీరు మాట్లాడతలే. మీకు భక్తి బోళ్ళంత ఉంది మీ అందరికీ, నాతో సహా మీ అందరికీ భక్తి ఉంది. కానీ భక్తికి ముందు ఏముండాలి? భయం ఉండాలి. ప్రారంభ ప్రార్థన ఆశీర్వాదం కోల్పోతానేమో. అమ్మా ఏ ఆశీర్వాదము? ప్రార్థన ఆరాధన ఆశీర్వాదం కోల్పోతానేమో, స్తుతి ఆశీర్వాదం కోల్పోతానేమో, వాక్య ఆశీర్వాదం కోల్పోతానేమో, సాక్ష ఆశీర్వాదం కోల్పోతానేమో, ముగింపు ఆశీర్వాద ప్రార్థన ఆశీర్వాదం, దేని నేను కోల్పోయినా అది నాకు అసంతృప్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒలుగుపోతాయి. రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలతో నిండిపోయి వచ్చావనుకో, ఇక్కడికి వచ్చాక ఇంకేముండదు, అయ్యే గుర్తొస్తాయి నీకు. మందిరానికి చూడ ప్రార్థన తెలుసా? ప్రభువా నీ మందిరానికి వెళ్తున్నాను, నన్ను ఖాళీ చేసి పంపించయ్యా. ఏం చేసి పంపించు? నన్ను ఖాళీ చేసి పంపించు నాయనా అని ప్రార్థన చే. అప్పుడు మందిరానికి దేవుడిని ఖాళీ మనసుతో, ఖాళీ హృదయంతో మందిరానికి నేను తీసుకొస్తాడు. మందిరానికి వచ్చిన అత్తకి ఏం ఆలోచించకూడదు, ఖాళీ హృదయంతో ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు స్తుతించడం మొదలు పెట్టావనుకో, దేవుడు నేను కొద్ది కొద్దిగా నింపడం మొదలెడతాడు.
కీర్తన భాగం చదివావనుకో దేవుడు కొద్ది కొద్దిగానే నింపడం మొదలెడతాడు. ఆరాధన చేసావనుకో దేవుడు కొద్ది కొద్దిగానే నింపడం మొదలు పెడతాడు. వాక్యాన్ని విన్నావనుకో దేవుడు కొద్ది కొద్దిగా నింపడం మొదలు పెడతాడు. ఇతరులు చెప్పే సాక్ష్యాలు వింటూ ఆమెన్ ఆమెన్ అంటూ ఆ సాక్ష్యాలు నువ్వు కూడా ఏకీభవించావనుకో, నువ్వు సాక్ష్యం చెప్పావనుకో దేవుడు నింపడం మొదలు పెడతాడు. చివరికి ఆశీర్వాద ప్రార్థన దైవజనుడు నెత్తిమే చేసి నేను దీవించాడు అనుకో, దీవెనతో నీ హృదయము నింపబడి గృహాలకు వెళుదుంగాక. ఆమెన్ చెప్పండి. ప్రారంభ ప్రార్థన అయ్యాక వచ్చావనుకో ఆ వెలితి అలాగే ఉండిపోద్ది. పాటలు అయ్యాక వచ్చావనుకో ఆ వెలితి ఇంకా అలాగే ఉండిపోద్ది. ఆరాధన అయ్యాక వచ్చావనుకో ఆ వెలితి అలాగే ఉండిపోద్ది. వాక్యం అయ్యాక వచ్చావనుకో ఆ ఖాళీ అలాగే ఉండిపోద్ది. అంటే నువ్వు సంపూర్తిగా సంతృప్తికరమైన భక్తి చేసావా? అన్నం దగ్గర కూర్చుంటే కడుపు నిండితే కానీ బయటకు లేకలేనప్పుడు, దేవుని పాదాల ముందు కూర్చున్నప్పుడు హృదయం నిండని భక్తి ఎందుకు చేయాలి? అన్నం పెట్టి దగ్గర కూర్చున్నావు, అమ్మ ఏమంటదే, నానా కడుపు నిండా తిను, తృప్తిగా తిను, కడుపు నిండేదాకా మన గిండి దగ్గర నుంచి లేగొద్దు. దేవుడు ఏమంటున్నాడు, నా కుమారుడా, దేవుని పాదాల ముందు కూర్చునేటప్పుడు నువ్వు ఎలాంటి భక్తి చేయాలి? సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. ఎందుకు సగం భక్తి చేస్తావు? ఎందుకు ఉపయోగం లేని భక్తి చేస్తావు? ఎందుకు ఆత్మీయ అర్ధాకలతో వెళ్ళిపోతావు? అర్ధాకలతో వెళ్ళిపోయి భక్తి చెయ్యొద్దు. దైవజనుడిగా వేదనతో చెప్తున్నాను ఈ మాట. పాస్టర్ గారు నీకు దగ్గర ఉన్నంత మాత్రం అద్భుతాలు జరగవు. పదే పాస్టర్ గారితో మాట్లాడినంత మాత్రం అద్భుతాలు జరగవు. ఎవరితో నువ్వు మాట్లాడాలి, ఎవరికి దగ్గరగా బతకాలి, నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? దేవునిలో నువ్వు నింపబడాలి. అంటే అసంపూర్ణమైన భక్తి నువ్వు ఎప్పటికీ చెయ్యొద్దు. అసంపూర్ణమైన భక్తి చేస్తే ఆ వారమంతా మనసులో ఏదో విలితి, అభద్రత, అనీజినెస్, అసంతృప్తి మనసును వెంటాడుతుంది. అలా కాకుండా నువ్వు ప్రారంభ ప్రార్థన నుంచి ఉండడానికి ప్రయత్నం చేయి. తత్ఫలితంగా నువ్వు ప్రతి అనుభవంలో నువ్వు నింపబడుదువుగాక. ఆమెన్ చెప్పండి. ఎలాంటి భక్తి చేద్దాం? మైకిన పడిని, డ్రమ్ము కొట్టని, ఆరాధనవని, ఆయన బండి రాని, ఆయన బండితో డ్రమ్ముతో నీకు సంబంధం ఏంటి? నింపబడేదాని నువ్వు, నింపేవాడు ఆయన. మధ్యలో ఎవరు లేరు. ఇంకా దేవునికి స్తోత్రం. ఈ ఖచ్చితత్వపు భక్తి నీకు అర్థమైతే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ నీకు దూరం